నమస్తే. వెల్కమ్ టు ఏటీవీ. కాలజ్ఞానం. కాలజ్ఞానం మీద అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాలజ్ఞానం మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. అది నిజమా కాదా అని చాలా రకాలుగా డిబేట్లు నడిచాయి. చాలామంది దాని గురించి చర్చించారు. కానీ కొన్ని సంఘటనలు మనం దృష్టిలో పెట్టుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం కరెక్టే. ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అని చాలామంది కూడా దీని మీద వాదోపవాదాలు నడిచాయి. కానీ నిజంగానే మరి ఈరోజు ధర్మం, దేశంలో ధర్మం ఏ విధంగా నాలుగు పాదాల మీద నడుస్తుందా, లేదంటే ధర్మానికి వస్తున్నటువంటి ధర్మానికి తూట్లు పడుతున్నాయంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్యమతస్థుల ప్రభావం ఈ భారతదేశంలో ఎక్కువైపోతుంది. సో దాని నుంచి మన హిందూ ధర్మాన్ని ఈ విధంగా కాపాడుకోవాలి. కాలజ్ఞానం నిజమైతే హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కూడా అంతే నిజం. దాన్ని ఆ విధంగా కాపాడుకోవడానికి హిందువులందరూ కూడా ఐకమత్యంగా ముందుకు అడుగు వేయాలంటూ కూడా అనేక రకాలుగా హిందూ సమాజం మొత్తం కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనతో పాటు శ్రీ 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 వీరధర్మజ యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి అయినటువంటి స్వామి మనతో పాటు ఉన్నారు. ఆయన సిద్దిపేట జిల్లా నుంచి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. అసలు నిజంగానే దేశంలో ధర్మం ఏ విధంగా ఉంది, అసలు దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, ముఖ్యంగా చూసుకుంటే గుళ్ళపైన విగ్రహాలపైనటువంటి జరుగుతున్నటువంటి దాడుల్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఈ దాడులు ఇప్పుడే జరుగుతున్నాయా లేకపోతే ఎప్పటి నుంచో జరుగుతున్నాయా, అసలు హిందూ మతానికి తూట్లు పొడిచే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనేది స్వామివారిని అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. శుభం భూయాత్. ముఖ్యంగా చూసుకుంటే నేను మిమ్మల్ని ఈరోజు పర్టికులర్గా మిమ్మల్ని పిలవడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. గుళ్ళ మీద బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరీ ఎక్కువైపోయినాయి. సో మీ 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 పీఠాధిపతి గురించి మీ కాలజ్ఞానం గురించి మనం మళ్ళీ చర్చిద్దాం. ముందు దీని గురించి మనం మాట్లాడుకున్న తర్వాత అది కంపల్సరీ మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం, మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణలో చూసాం. ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం తగలబెట్టారు. అదేవిధంగా హనుమంతుడి చేతులు విరగ్గొట్టారు. శ్రీరామచంద్రుని యొక్క తలకాయలు తీసేశారు. చాలా రకాలుగా అన్ని రకాలుగా ఓన్లీ హిందూ సమాజం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్లీ మన తెలంగాణలో సికింద్రాబాద్లో అమ్మవారి టెంపుల్ మీద జరిగిన ముత్యాలమ్మ అమ్మవారు ఇప్పుడు ఈ రోజు కూడా జరిగింది. 4 రోజుల క్రితం నుంచి మొదలైంది. ఈ రోజు కూడా పెద్ద హడావిడి అయింది. బంజారా హిల్స్ అమ్మవారి టెంపుల్. అదేవిధంగా రుద్రారంలో హనుమాన్ దేవాలయం. సో ఏంటి స్వామీజీ నిజంగా అంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు రోడ్డు మీద ఒక దర్గాను తీయడానికి మనవాళ్ళు చాలా భయపడతారు. ఒక చర్చిని తొలగించడానికి అది చాలా ప్రమాదం. దానివల్ల దారిలో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా కూడా దాని జోలికి వెళ్ళరు. అదే ఒక దేవాలయం ఉంటే మాత్రం ఇమీడియట్గా కూల్చేయడానికి ప్రభుత్వాలు ఏవి కూడా వెనకాడు. కారణం ఏంటి? ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయంటారు? శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాళజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. సభాకల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రాణ భ్రమరశోభితం. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అకాండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్వదం దర్శనం యోగై తస్మై శ్రీ గురవే నమః. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. జగద్గురు మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాళజ్ఞానం ప్రకారం ఈ కలియుగం 5125 సంవత్సరాల తర్వాత 120 సంవత్సరాల తర్వాత వారి కాలజ్ఞాన సూచన ఆధారంగా ఈ యొక్క కలియుగం మొదటి పాదం నుండి మొదలవుతుందని వారు చెప్పడం జరిగింది. కలియుగం యొక్క వయస్సు 4,32,000 సంవత్సరాలు. అందులో మనం 5,125 సంవత్సరాలలో ఉన్నాం. అంటే శ్రీకృష్ణుని యొక్క నిర్యాణం తర్వాత మనం 5,125 సంవత్సరాలలో నడుస్తున్నాం. ఈరోజు జూలై 29 నాగుల పంచమి 2025 యోహో టీవీ ఛానల్లో మనం ఉన్నాం. ఇది యథార్థం కూడా. అయితే మీరు అన్నటువంటి ఇతర మతాల దగ్గరికి వెళ్తే కొట్లాటలు అవుతాయి, పంచాదులు అవుతాయి అని చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, దానికి కారణం ఏమిటంటే ఆ మతానికి ఉన్నటువంటి యూనిటీ. ఆ మతం మీదికి వెళితే వాడెక్కడ మన ఓట్లు వేయడు అన్న భయము ఈ యొక్క రాజకీయ నాయకులకు ఉన్నది.
వాడిని ఒక్కడిని తంతే 100 మంది టోపీలు పెట్టుకొనో శిలువలు పట్టుకొని వస్తారన్నటువంటి భయం ఈ నాయకులకు ఉన్నది, హిందువులకు కూడా ఉన్నది. ఎందుకు అంటే హిందువులు 33 కోట్ల దేవతారాధన చేస్తారు. అందులో మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక 10 అవతారాలను మొక్కేటువంటి పరిస్థితుల్లో వీరున్నారు. వీళ్ళకి ఒక దేశము దిక్కులేదు, ఒక దేవుడు దిక్కులేడు, ఒక ధర్మం ఏమిటో వీళ్ళకి అర్థం కాదు. ఇది అతి పురాతనము, అతి సనాతనం అని చెప్పుకొని భజన చేసుకోవడము, బోనాలు చేసుకోవడము, ఏటలు కోసుకొని తినడము, మందు తాగడము, పీర్ల పండుగ చేసుకోవడము, నిజామాబాద్ పెద్దగుట్టకి వెళ్ళడం వీడే. చివరికి దేవతలు దిక్కు లేకుండా చివరి క్షణాలలో కలియుగంలో సాయిబాబాను మొక్కేటువంటి కొండ గొర్రె కూడా వీడే అనే స్థితిలోకి వెళ్ళిపోయి ఆ మతం గొప్పది, ఆ మతంలో యూనిటీ ఉంది అని వీళ్ళు చూయించుకొని వీళ్ళు బూచీలోకి వెళ్ళిపోయి ఎవరి దుకాణాలు వాడు పెట్టుకున్నారు. అది కూడా కుల దుకాణాలు. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి 350 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం ఇలా ప్రజలకు ఒక అవగాహన చేశారు. ఎందుకంటే శ్రీకృష్ణుల వారు ఉన్నప్పుడు మతాలు లేవు, ద్వాపర యుగంలో మతాలు లేవు, కులాలు మాత్రమే ఉండేవి. ఆ కులం కూడా పనితో ఉన్నటువంటి కులాలు, ఇప్పుడున్నటువంటి కులాలు. త్రేతాయుగంలో కూడా కులాలు ఉన్నాయి. చాకలి యొక్క చాటిపుకే రాముడు సీతను అడవి పంపించాడని మనం విన్నాం. ద్వాపర యుగంలో కూడా అనేకమైన కులస్తుల గురించి మనం మాట్లాడడం విన్నాం. మతం అనేటువంటిది మానవ కల్పితం అని వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా శ్లోకయుక్తంగా చెప్పారు. ఎందుకంటే నేను స్వయంగా ఏం చెప్పవలసిన అవసరం లేదు. వారు ఏమన్నారంటే, మతము మత్తు గూర్చు మార్గము కారాదు, మతము మత్తు గూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహం సకాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిదిరా నాయన. ఈ సామాన్యులుగా ఉండి ఈ సనాతన ధర్మంలో పుట్టి మీరు ఎవడో గొర్రెనో కొండ గొర్రెనో చెప్పి మీలను మతం మారిస్తే అది మీ కర్మ సిద్ధాంతం, అది మార్గము కాదు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాటి కాలంలో చెప్పడం జరిగింది. ఆయనే ఏ మతవాది కాదు, ఆయన కులవాది కూడా కాదు, ఆయన ధర్మవాది. ఆయన ఏం చెప్పాడంటే, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణుల వారు ఏమైతే చెప్పారో అప్పుడు మతం లేదు కూడా ఆయన ధర్మం అన్నాడు. హిందూ అనేటువంటిది మతం కాదు. ఇది ప్రతి విశ్వ హిందూ పరిషత్తు నాయకులు, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందువులు, పూజారులు, గురువులు, పండితులు, పామరులు అందరూ తెలుసుకోవాలి, ఇది మతం కాదు, హిందూ మతం కాదు. ఇది మతం అయితే మతము అనేటువంటి మానవ కల్పితం. 1400 సంవత్సరాల క్రితము మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఒక మహానుభావుడు ఈ ధర్మము నుండే విడిపోయి అతను ఒక సిస్టమ్ తయారు చేశాడు. అల్లా ఏక్ హే, భగవాన్ నిరాకారుడు అని తెలుగులో అర్థం. అది ఖురాన్లో వచ్చేస్తే అల్లా ఏక్ అనేది ఖురాన్ పదం, ఓకేనా. నమాజ్ అనేది సంస్కృత పదం, అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ అంతకంటే ముందు ఉన్నటువంటి మతం పేరేంటి? క్రిస్టియానిటీ. ఇది 2025 సంవత్సరాల క్రితం వచ్చింది. దాని డేట్ ఆఫ్ బర్త్ 2025. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, రైట్ ఆర్ రాంగ్? అంటే 2025 క్రితం వచ్చినటువంటి మతం. మరి ఆ మతము క్రీస్తు కంటే ముందు వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ పుట్టినాక 25 సంవత్సరాలకు యేసుక్రీస్తు పుట్టాడు, రైట్? మరియా అనుకుందాం, మేరీ మాత. సో వారికంటే ముందు అయితే ప్రపంచం ఉంది కదా, వారికంటే ముందు రాజులు, దేశాలు కూడా ఉన్నాయిగా. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఫస్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్లు కావాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని జాతులన్నీ ఎగిరెగిరి పడుతున్నాయి. అది ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయి, మీకు కూడా తెలిసిన విషయం. మీరు ఎంత దూరం పోయినా డేట్ ఆఫ్ బర్త్ సరిగా తెలియదు అనుకో, మీకు అర్థం కాదు చరిత్ర. సో 2025 క్రితము క్రీస్తుకు పూర్వము శకము అని మనం మాట్లాడతాం. ఇది మన బుక్కులలో అందరు కూడా క్రీస్తు పూర్వం అనగానే ఓ మా క్రీస్తు గురించి బుక్కులో రాసి ఉన్నదని కొండగొర్రెలు ఎగురుతున్నాయి అక్కడక్కడ. ఎందుకంటే క్రీస్తు అనే పదం వచ్చింది కదా, మా దేవుడికి ఉన్నాడు కానీ అనుకుంటున్నారు వాళ్ళు. నేను ఏమంటున్నా, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు కంటే ముందు ఏముంది, క్రీస్తు కంటే తర్వాత. ఇప్పుడు నరేంద్ర మోడీ శకం, నరేంద్ర మోడీకి పూర్వం, నరేంద్ర కంటే ముందు అని మనం రేపు పొద్దుగల చరిత్ర రాయాల్సుకొస్తుంది. శివాజీ కంటే ముందు, శివాజీ తర్వాత, వీరబ్రహ్మేంద్ర స్వామి కంటే ముందు, వీరబ్రహ్మేంద్ర కంటే పూర్వము, వీరబ్రహ్మేంద్ర స్వామి తర్వాత. ఇట్లా మనం మాట్లాడినట్టే యేసుక్రీస్తు శకంగా మనము మన వాళ్ళు అప్పుడు ఎందుకు అన్నారంటే 800 సంవత్సరాల పైచిలుకు తురష్కులు వెళ్ళారు. అంటే ముసల్మాన్, ఔరంగజేబ్, మొఘలాయిలు వెళ్ళినటువంటి దేశం ఇది, రైట్? 200 సంవత్సరాలు బ్రిటిష్ నాయకులు ఇక్కడ వచ్చి వస్త్ర వ్యాపారం పేరు ఈ దేశంలో ఏలి కొంతమందిని మతాలు మార్చేటువంటి కార్యక్రమంలో భాగంగా పనిచేశారు. కారణాలు ఉన్నాయి దీనికి. బూచి ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితుల రూపంలో ఉన్నటువంటి పామరులు, వేదం మాదే, మా కులమోడే దేవాలయంలో పూజారి చేయాలి, మిగతా వాళ్ళు లోపలికి రాకూడదు, మీరు అంటరాని రాని వాళ్ళు, మీరు ఈ రాని వాళ్ళు, ఆ రాని వాళ్ళు అంటేనే చాలామంది ఇది అర్థం కాక వీళ్ళు అక్కడ ఆప్షన్. ఇప్పుడు
మీ టీవీ ఛానల్లో నాకు టైం లేదు అని మీరు అన్నారు అనుకోండి, నేను ఏం చేస్తానండి? ఇంకో టీవీ ఛానల్కి వెళ్తా, లేదా ఇంటికి వెళ్తా. కానీ అక్కడ ఏం జరిగిందంటే, అనగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోరాడేటువంటి జాతికి మాత్రమే పురోగతి ఉంటుంది. గుర్తుపెట్టుకున్నది. ఇప్పుడు అమ్మవారి దగ్గరనో అయ్యవారి దగ్గరనో నరసింహస్వామి దగ్గర, అంటే నరసింహస్వామిని రాక్షసుని చేశారు హిందువులు, అమ్మవారిని కూడా రాక్షసుని చేశారు. చూసుకోండి మీరు బాగా. ఇంకా కాళికామాతను కూడా రాక్షసుని చేశారు. కాళి అంటే శూన్యమైనటువంటి శక్తి, అది ఆత్మస్వరూపము, అది శ్వాస స్వరూపము. ఇక్కడ దుర్గముడు అనే రాక్షసుని చంపినటువంటి అమ్మవారు, వాడి రక్తం భూమి మీద పడితే మళ్ళీ వాడు రాక్షస అవతారం ఎత్తుతాడని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు రక్తంలో ఉన్న ప్రాణం పోయేంత వరకు నాలుగే మీద ఆపడం వల్ల మన వాళ్ళు దాన్ని అపార్థం చేసుకొని, అమ్మవారు రక్తం తాగింది కాబట్టి దాన్ని గొర్రెని కొయ్యండి అనేటువంటి కొండ గొర్రెలు ఎక్కువని. ఇక పెద్దమ్మ పేరు మీద మస్తు బళ్ళు జరుగుతున్నాయి ఇక్కడ జూబ్లీహిల్స్లో, గ్రామదేవతల పేరు మీద. ఇక్కడ మా బిహెచ్లో అవే జరుగుతున్నాయి. ఎక్కడ చూడిదే పెద్దమ్మ అంటే అందరికంటే పెద్ద దేవత, అంటే అందరికంటే పెద్ద రాక్షసి అనే, పెద్ద దయ్యం అనే మాకు చెప్పాలి. ఇది అడుగుతున్నారు చాలా. అలాగే నరసింహస్వామి యాదగిరిగుట్ట దగ్గర, చిన్న నరసింహస్వామి దగ్గర యాటలు కోసుకొని తింటారట, పెద్ద నరసింహస్వామి గుట్ట పైననేమో లడ్డూలు తింటారట, ఇంకో దగ్గర పందులు కోసుకొని తింటారట కింద మెట్ల దగ్గర. ఇది ఎవడైతే సృష్టించాడో ఆ వాణ్ణి ఏ దాంతో కొట్టినా తప్పులేదు. వాడు పురోహితుడైనా, వాడు పండితుడైనా, వాడు పామరుడైనా, గురువు అయినా, ఎవడైనా దాన్ని సమాప్తం చేయాల్సిన అవసరం మన పని. మన యొక్క సంస్కృతిలో హింస లేదు. హింస అంటే ఏంటో తెలుసా? జీవులను వధించి జీవికి వేసేన, జీవులను వధించి జీవికి వేసేన, జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబహంస కాళికాంబ. ఒక జీవిని చంపి ఇంకొక జీవికి పెట్టుమనడము, తినడము, తినుమని చెప్పడము, వండడము, వడ్డించడము అనేది 8 మంది పాపాత్ములు ఉంటారట దీనిలో. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళల్లో కూడా కొంతమంది జాతులు పెళ్లి రోజు కూడా అది శుభకార్యం, పెళ్లి అంటేనే శుభకార్యం, పసుపుతో అక్షంతలేసి వేసుకుంటారు. ఉంగరాలు పెట్టి పెళ్లి చేసుకునే జాతి ఒకటైతే, పుస్తెలు కట్టే జాతి ఒకటి, మట్టెలు పుస్తెలు పెట్టే జాతి ఒకటి, ఇవన్నీ కలిపి గాజులతో సాగేసుకొని పెళ్లి చేసుకునే జాతి ఒకటి. ఇలా 3 రకాల జాతులు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నేను, మా పెళ్ళికి మటన్ చికెన్ లేకుండా ఎవడు రాడండి అని చెప్తారు సిగ్గు లేకుండా. అది శుభకార్యం అంటే, మీ నాన్న జరిపినప్పుడు తద్దినం పెట్టినాడు ఆటలు కోసి పిండాలు పెడితివి, మీ బిడ్డ పెళ్ళినాడు, మీ కొడుకు పెళ్ళినాడు కూడా ఆటలు కోసి రక్త మాంసాలు భోజనం చేసి వాడిని అక్షంతలు పైన ఇస్తే వాడు 2-3 రోజుల్లోనే విడాకులు వచ్చేస్తున్నాయి. వాడికి చెప్పులు వేసుకొని ఆ స్టేజీ మీదకి ఎక్కి అక్షంతలు వేసే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఎవడు మారాలి? ఇకపోతే మతాలు అంటావా, ఇది 225 సంవత్సరాల కింద కొండ గొర్రెల మతానికి నాకు సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, అది 127 దేశాలు సాధించారు కేవలం మతం పేరు మీద. వీడు 57 దేశాలు సాధించాడు అల్లా పేరు మీద. వీడు సర్వేజన సుఖినోభవంతని కొంతమంది ఈ ధర్మం నుంచి పారిపోయేటట్టు ఇక్కడ అంటరానితనాలు, పనికిమాల వేషాల వల్ల ఈ ప్రమాదాలు జరిగినాయి అనేటువంటి నివారణ వల్ల కొంతమంది వాళ్ళు దళితులు ఒక్కలే మారలేదండి. రెడ్డిలకు క్రిస్టియన్గా మారిపోయారు, ముస్లింలుగా మారిపోయారు, చౌదరీస్గా మారిపోయారు, బ్రాహ్మణులు మారిపోయారు, వైశ్యులు మారిపోయారు, చాలామంది మారుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోడికే బియ్యం ఇస్తామన్నాం అనుకోండి, అందరు రేషన్ కార్డు అడుగుతారు. డెఫినెట్లీ. ఎవరికైతే రిజర్వేషన్ కావాలంటే, ఇప్పుడు నేను రెడ్డిని అనుకోండి, నాకు జాబులు వస్తాయండి జీవితకాలంలో. అదే నేను క్రిస్టియన్గా మారితే నేను బీసీలోకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక ఎస్టీ వ్యక్తి వాడు క్రిస్టియన్గా మారిండు అనుకోండి, వాడు దరిద్రంలోకి వెళ్ళినట్టే. ఎట్లా చెప్తానండి, అతనికి ఆల్రెడీ SC/ST రిజర్వేషన్ వల్ల చాలా జాబులు వస్తాయి, కానీ వాడు బీసీగా మారిపోతాడు క్రిస్టియన్గా మారితే. ఆ విషయం తెలియని కొండగొర్రెలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. కానీ రేషన్ కార్డు మీద SC అనే ఉంటుంది, పేరు అదే పేరు ఉంటుంది, పాత పేరు అయ్య వీటిని అవ్వ పేరున మహాలక్ష్మో లేకపోతే వెంకటేశ్వర లేదా రామో సీతనో ఉంటుంది తప్ప, ఇక్కడ మాత్రం జాన్ పాల్, కేన్ పాల్, కాల్ పాల్ అని అంటాడు. అంతే. ఇవన్నీ ఈ బతకడానికి చేసే వేషాలు, ఇవన్నీ పారిపోతాయి. మొన్న గతంలో యుద్ధం జరిగిందండి, రష్యా యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు భారతీయుడు ఎవడైతే ఉన్నాడో వాడు జాతీయ జెండా పట్టుకొని ఇట్లా పట్టుకొని వస్తే వాడిని ఎవడు షూట్ చేయలే. వాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా చూడలే. అక్కడ ఇవరే భారతీయుడా, కమాన్, వాడు ఏమనొద్దు అని రష్యా ఆర్డర్ ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఈ మతం మారిన కొండగొర్రెలు రేపు పొద్దుగాల ఈ భారతదేశంలో ఈ దేశం తిండి తినుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు చేసి కొన్నాళ్ళు అదే పేర్లు పెట్టుకొని, నువ్వు మంచిగా మనిషిగా పుడితే నీ పూర్తి పేరు మార్చుకో. వాడు కేఏ పాల్ను చూసి మీరందరూ మారాలి. కేఏ పాల్ ఆయన చెప్తాడు, నేను స్వయంగా హిందువునండి, కొన్ని అనివార్య కాలంలో నేను మారినా, ప్రపంచ దేశాలకు నేను ఫాస్టర్ అయినా, నేను పెద్ద అదిగా మారినా, కానీ నన్ను ఎలా జోకర్ చేశారు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు.
అర్థమవుతుందా? అవును. నన్ను గెలిపియండి కేసీఆర్, నేను తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ నువ్వు ఏ మతంలో ఉన్నావు అని నీ మానవత్వం ముఖ్యం అండి. ఇలా అబ్దుల్ కలాం ఉన్నాడు, ఏ మతం అండి? ముస్లిం. ఆయన రాష్ట్రపతి చేయలేదా బీజేపీ పార్టీ? బ్రహ్మాండంగా. మరి నిజమే. ఈ ఈ ఈ- ఎక్సలెంట్. ఈ ఈ జ్ఞానం లేని ఎదవలు ఎందుకు మతాలు మారుతున్నారు? ఆ రాష్ట్రపతి ఏమన్నాడు తెలుసా? నేను భారతం చదివాను, మహాభారతం చదివాను, రామాయణం చదివాను, భగవద్గీత చదివాను. భగవద్గీత అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథము, దానికి మతంతో సంబంధం లేదు, అది మానసిక సంకల్పాన్ని తీసేస్తాను. బైబిల్ 100 పేజీల చరిత్ర. ఈడ అష్టాదశ పురాణాలు చెప్తేనే వీళ్ళు ఆగమవుతున్నారు. పంచవేదాలు ఉన్నాయి. వేదాలు ఎవరికి తెలియండి. విషయం ఏంటంటే, వేదం ఎవరు చెప్తలే, పురాణాలు చెప్తున్నారు. చాగంటి గారు ఏం చెప్తారు? పురాణాలే. పురాణాలు. రాముడు ఇది చేశాడు, సీత ఇది చేసిండు, భీముడు ఇది కాలక్షేపం. ఇప్పుడు దేశమే సర్వనాశనం అయిపోతుంది. మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, రాజకీయం పేరు మీద హిందూ దేశం దరిద్రం అయిపోతుంది. దేవాలయాల మీద యుద్ధం జరుగుతుంది. అడిగే దిక్కు లేదురా నాయన అంటే, ఈ చచ్చిపోయే ఈ ఈ సంగనాగినటువంటి పురాణాలు అవసరమా ఇప్పుడు జనానికి? ఇప్పుడు అవసరమైన పురాణాన్ని చెప్పండి, అవసరమైనటువంటి కాలజ్ఞానాన్ని చెప్పండి, అవసరమైన భగవద్గీత చెప్పండి. మాకు అప్పుడు వినండి, శ్రీకృష్ణ వారి టైంలో భగవద్గీత వచ్చింది. అప్పుడు అర్జునుడు చెప్తే ఆ టైంలో యుద్ధం చేశాడు, ఆ యొక్క రాక్షస సంహారం చేశాడు. ఇప్పుడు అటువంటి భగవద్గీత జనానికి కావాలి. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు, రాముడు మదమాంసం తిన్నాడండి, ఆయన రాజు కదా అన్నాడు. నువ్వు చూసినావా? నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్తే 75 సంవత్సరాలు లేదు. ఆయనే కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన యుగ పురుషుడు. ఆయన ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని వేదవాది, రాజు, తల్లిదండ్రుల మాట జీవదాడని వ్యక్తిని మీరు మదమాంసం తిన్నారని ప్రచారంలో పెడితే, ఈ మతాలు మారిన కొండగొర్రెలు మీ గరికపాటి గారే రాముడు దేవుడు కాదని చెప్పాడు కాబట్టి వాడు దేవుడు కాదని వీడు, వాడు దేవుడు కాదని వాడు. ఇప్పుడు ఎవడు మారాలి? ఇగో ఈ పండితులు మారాలి. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, ఏమండి సాయిబాబా గురించి మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు. వారు ఎవరో అడిగితే, అయ్యో పొద్దున్న లేచి నేను ఫస్ట్ దండం సాయిబాబాకే పెడతానండి అన్నాడు. మరి నీ అడ్డానామాలు ఎందుకు పెడుతున్నావు? సాయిబాబా వచ్చి 100-120 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది. 1921 ఎంతోనండి అయిందా? సాయిబాబా ఒక సైఫుద్దీన్ బాబా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు ఈ దేశంలోకి. తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. వాళ్ళ తండ్రి అంతా కూడా ఈ దేశం మీద పడి అరాచకాలు చేశాడని చరిత్ర హిస్టరీ ఉంది. కొంతమంది సెక్యులర్ వాదులు ఈ ధర్మంలో దేవతలని భూతాలు అని చూపించేటువంటి క్రిస్టియన్ లాగానే ముస్లిమ్స్ కొంతమంది ఏం చేశారు, సైఫుద్దీన్ బాబాను సూఫీ మతస్థుల గురువును తయారు చేశారు. దీని మీద వెంకటకాజ అని సంగారెడ్డి నారాయణఖేడ్ జిల్లాల ఏరియాలో ఒక బ్రాహ్మణుడు అయ్యుండి సూఫీ మతస్థాన్ని తీసుకొని ఎర్ర పంచెలు కట్టుకొని హిందువులందరినీ ముస్లింగా మార్చే ప్రయత్నం, తత్వం అనే పేరు మీద హిందువులందరినీ మార్చాడు. ఇప్పుడు ఈ మతాలు మారినటువంటి మనుషుల కోసం కాదు, ఈ బాపనైన సంగతి ఏందో చెప్పండి ఫస్ట్. ఇది అయిందా? రెండో విషయం ఏమిటంటే, ఈరోజు ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక అన్య మతస్థం, ఆయన టైంలో మతం ఉంది కాబట్టి ఆయన మతం మాట్లాడాడు. ఏమన్నాడు? సిద్ధే 12 సంవత్సరాలు వచ్చి ఆయన పాదసేవ చేసి ఆయన తాత్విక విషయాలు విని, అరే బాబు మీరు మతాలు అనేటువంటి లేవురా, హిందువే మతాలుగా మారైతేనే ముస్లిం అయ్యారు, క్రిస్టియన్ అయ్యారు, చివరిగా మిగిలేది సనాతన ధర్మమే, మీరు మానవులుగా మిగిలండి, ఇది మీకు దేవుడు. అవును, నువ్వు క్రిస్టియన్గా మారినంత మాత్రం నీకు సూర్యుడు ఏమైనా ఆపాడా? హిందువులలో ఉంటే నీకేమైనా ఆపారా? వాడెవడో ఒక్క పనికి మాలినోడు నువ్వు గుళ్ళకి రావద్దురా అంటే ఈ ఎగిరి తన్ని వాడి గుళ్ళకి వెళ్ళి అవసరమైతే ఆ గుళ్ళ పూజారి తత్వాన్ని నువ్వు తెంపించుకోవాలి. కానీ నువ్వు పారిపోయి ఎన్ని రోజులు పోతావు? పోనీ ఈ దేశం దాటితే నువ్వు క్రిస్టియన్గా మారినావని నేను అమెరికాలో ఎవడ నీకు పూలదండేస్తాడా? భారతీయుడు నువ్వు పారిపో అని చెప్తాడు. వాళ్ళ దేశంలోనే వాళ్ళకి ప్లేస్ లేదు. మన దేశం నుంచి పోతే గ్రీన్ కార్డ్ రావాలంటే నానా సంకల్ నాకు 20 సంవత్సరాలు బతికితే ఇస్తాడు వాడిని. ఇక్కడ నీకే సగ దిక్కు లేదు, ఆ దేశంలో నేనెవడు కాడు. సో కాబట్టి ఈ మతాలు మారినటువంటి ఎవరైతే ఉంటారో వాడు మనవాడే. వీలైనంత వరకు రాబోయే కాలంలో వాళ్ళు మారాలి. మారకపోతే మార్చేటువంటి యోగం వస్తుంది. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్సీ తీస్తున్నారు. ఏంటిది అది? ఒకటే దేశం, ఒకటే ధర్మం, ఒకటే దేవుడు అనే దాని మీద ఈ రాజ్యాంగం మారాలి. ఈ దేశంలో ఉండాలంటే భారత మాతకి జై అనాలి. ఒకటి, నేను ఆని మొక్తా ఈని మొక్తానంటే నిన్ను ఏడ మొక్కాలను ఆడ మొక్కి, ఏడైతే వాళ్ళ దేశాల కాడ 107 దేశాలని నా దేశానికి పంపిస్తారు, పారిపోవాలి. గతంలో మాకు పాకిస్తాన్ కావాలి ముస్లింలు అడిగితే పాకిస్తాన్ ఇచ్చేసాము, అయిపోయింది. వెళ్ళిపోవమంటే కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది ఆ గాంధీ బోందీ వల్ల కొంతమంది దొంగలు మళ్ళీ ఇక్కడే చేరి వాళ్ళ ఆస్తులను, అప్పుడు అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళ తుర్కోల ఆస్తులను ఇప్పుడు వక్ఫ్ బోర్డు పేరు మీద వీళ్ళు గుంజుకున్నారు. ఇప్పుడు ఏ జాగా మాదైతే అది మాకు వక్ఫ్ బోర్డు అంట, మొన్నది క్యాన్సిల్ చేశారు. ఎన్ఆర్సీ కింద వాడు మారాలి. వాడు ఎంత పెద్ద ఏజ్ అయినా, వాడు ఎంత పెద్ద పోటుగాడైనా మూసుకొని మారకపోతే దాన్ని మార్చేసే రోజులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే 95% ఉన్నటువంటి హిందువులు ఇప్పటికీ ఈ మతాల పేరు మీద 5% మారారు కదా. నువ్వు ఎస్సీ నుంచో ఎస్టీ నుంచో బీసీలకు మారినావు కదా. నువ్వు మనుషులకు పుడితే నిజంగా ఒక్కనికే పుడితే బీసీ సర్టిఫికేట్ తెల్లరకల్లా తీసుకోవాలి. కానీ నువ్వు బయట మాత్రం ఎస్సీ ఎస్టీ అని సర్టిఫికేట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి మసీదు కాడ చర్చి కాడ పోయి నేను అల్లేలేని మొక్కుతాడు, మొక్కు, కానీ ఒరిజినల్గా ఉండు.
పుట్టింది వీడికి, మరి చెప్పుకునేది అక్కడెందుకు? నువ్వు ఎవడో వాడికి చెప్పాలి అని మనం చేస్తుంది. ఆయన వీరబ్రహ్మేంద్ర అదే చెప్పాడు. మతము మత్తుగూర్చు మార్గం ముకారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిదిరా నాయన, అది మానవుల యొక్క కల్పితము. దాన్ని నమ్మి మీరు ఆగమైపోయి మీ పిల్లలను మీరు మీ యొక్క ధర్మాలని ఆగం చేసుకోకండి. అసలు వినండి, చాకలి వాళ్లకు గంగపుత్ర, వాళ్ళు గంగమ్మను మొక్కేటువంటి దేవత ఉంటుంది. మాది వాళ్లకు మాతంగం ఋషి జాంబవంతుని మొక్కేటువంటి వాళ్ళ అమ్మవారిని మొక్కేటువంటి స్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని అడుక్కునే వాళ్ళు చిందు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక్కొక్క జాతిని అర్చించేటువంటి జాతులు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఇవాళ అరుంధతి ఎవరండి? నక్షత్రాలు ఉన్నటువంటి అరుంధతి ఎవరు? మాదిగ స్త్రీ. అరుంధతికి దండం పెట్టకుండా మరి సిగ్గుశరాలు ఉన్నాయా ఈ మతాలు మారే గాడుదలకు? నీ దేవతను ఆల్రెడీ నీ కళ్యాణంలోనే చూపిస్తున్నారు. నిన్ను ఎవడు తక్కువ చేశాడు? వాడెవడో ఒకడు చేశాడని నువ్వు మారడం తన్నాలా? అవసరమైతే అక్కడ కూర్చుని మాట్లాడి. ఇలా అంబేద్కర్ని చూడండి, అంబేద్కర్ను బూచి చూపించి కొంతమంది మతాలు మారారు. నిజంగా అంబేద్కరు ఆయన దేవుడిగా మొక్కాలి అందరూ. ఇప్పుడు అందుకే విగ్రహాలను వస్తున్నాయి. అంబేద్కరు ఏ బ్రాహ్మణుడైతే సంస్కృతం నువ్వు నేర్చుకోవద్దు అన్నాడో కట్టిబట్టి ఆయన దగ్గరుండి సంస్కృతం నేర్చుకొని రెండో భార్యగా ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రయత్నం చేయండి, కానీ మీరు మారడం ఏంటరా పిచ్చి నా కొడుకులారా అనేదే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి స్థితి. సో అలా ఈ దేశం లోపల మతాల పేరు మీద, వస్త్ర వ్యాపారం పేరు మీద ఈ హిందువులను ఆగం చేయడానికి కొన్ని మతవాదులు వచ్చారు. సో వాడెవడో వచ్చి వాడు 3000 సైన్యాన్ని తెచ్చాడు, కానీ ఇక్కడ మూర్ఖులు మాత్రము 30,000 మంది తయారయ్యి మన మీదనే అరాచకాలు సృష్టించారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వీడెవడో మతం మారాడంటే దాని అర్థం ఏమిటి? వాడెవడికో సపోర్ట్, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా, అంటే వాడికి ముట్టినట్టే ఆలోచన. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు నువ్వు సాయిబాబాని మొక్కుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు గతంలో ఎవడికో నవాబు పుట్టినట్లు లెక్క వాడి మొక్కుతున్నావు, వాడి దేవాలయం పెట్టి వాడికి అభిషేకాలు చేస్తున్నావు అంటే. ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆపోజిట్గా వచ్చినటువంటి పండిత వర్గం గురించి చెప్తా. పుష్పగిరి పీఠంలోకి వస్తే వడ్రంగి గురువు తుర్క శిష్యుడు అని అవయలు చేసి బండి మీకెళ్ళి గుంజారు. ఆయన చెప్తే ఆయన ఒక శాపం పెట్టాడు. రేపు రాబోయే కాలంలో ఏ సిద్ధయ్య ఎవడైతే తుర్కోడు అన్నారో ఆ తుర్కోడికే పూజ చేసి వాడికి ఇంజన్కి అభిషేకం చేసుకుని తీర్థం తాగే రోజులు మీకు వస్తాయి పురోహితులకు అని చెప్పారు. ఇప్పుడు సాయిబాబా గుడిలో పురోహితుడు ఎవడండి? క్రిస్టియన్నా, ముస్లిమా? చెప్పండి నాకు కదా. ఇప్పుడు ఎవడు మారాలా? ఇంకా సాయినాథ పీఠం అంట, ఇంకా సాయినాథ గురు, వీళ్ళను కొత్త చెప్పులు తీసుకొచ్చి కొట్టాలా? ఎవడు? హిందువులు. కానీ హిందువులు ఏమయ్యారంటే గురువు ఏ గురువు చెప్తే ఆ గురువు గుడ్డిగా మొక్కడం. నిజామాబాద్లో సాతెల్లి బాబా అని ఒక ఆయన ఉంటాడు, ఒక బాబా, ఆయన హిందూ ముస్లిం. ఆ నిజామాబాద్కి వెళ్ళి వేటలు కోసుకొని కందులు చేసుకొని తినడానికి వెళ్తారు, మంచిగా తీసుకొని. ఇలా పీరీల పండుగ వచ్చింది, కొన్ని గ్రామాలలో కొండ గొర్రెలు, వాళ్ళు షియా సున్నీలు కొట్టాడుకొని తుర్కోలకే పడదురా బాబు, వాడు మా దేవుడు కాదురా అని పీరీలు కాదని వాళ్ళు ముస్లింసే చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా హిందువులు బొట్లు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, కంకణాలు కట్టుకొని. అమ్మ మీరు ఎవడికి పుట్టారా? నవాబులకు పుట్టారా? మీరు ఆనాడు నవాబు ఉంచుకుంటే పుట్టారా? మీరంతా ఎవడు పుట్టారు మీరు అడుగుతున్నారు ప్రజలు. పీరీల కాడికి వాడికి కుడుకలు కూర్చడం, దస్తీలు కట్టడం, ఇంకా విభూతి చదివించడం, ఇలాంటి సిగ్గు శరం లేని జాతువులు హిందువులలో ఇంకా పాడైనరు. అర్థమవుతుందా నీకు? అంటే నువ్వు మసీదుకు నువ్వే మొక్తివి, చర్చికి నువ్వే మొక్తివి, ఇక్కడ రామాలయానికి నువ్వే మొక్తివి, శివాలయానికి నువ్వే మొక్తివి, లాస్ట్కి బొందకు నువ్వే మొక్తివి. అసలు నువ్వు ఎవడరా? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? సత్యమే సనాతనం. అర్థమైందా? ధర్మాలు ఉన్నాయి, క్రిస్టియన్ ధర్మం వేరు, ముస్లిం ధర్మం వేరు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు బతకనియండి. నువ్వెందుకు మారుతున్నావు? వాడు అమెరికా వాడు వచ్చి ఇక్కడ మనవాడు ఇక్కడికి వచ్చి జై హరే రామకృష్ణ హరే కృష్ణ అంటున్నారు. వీళ్ళు వానికి పుట్టినట్టు వీడు యాక్టింగ్ చేస్తుండే ఒకడు. మరి అక్కడ పుట్టారేమో నాకు తెలియదు. మరి విత్తనాలు ఉంటాయి కదండి, వాడు ఎంత చేసినా వాడు అదే అంటాడు. అట్లానే ఎవడైతే మతాలు మారదాం అనుకుంటుండో వాడికి ఒకటే సూచన, వాడు హిందూ అయినా బొందు అయినా ఇంకోడైనా, ఈ మారేదంతా హిందువులే కాబట్టి నేను హిందువులకే చెప్తా. మారినోడు ఎట్లా మారాడు పోనీ, మన కర్మకారం అనుభవిస్తాడు, మధ్యలో వస్తే చెప్పుతోని కొట్టవచ్చు మనం, అది వేరే సమస్య. కానీ ఇప్పుడు మారాలనుకునేటోడికి ఆలోచన రావాలి. ఇలా కల్వరి టెంపుల్లో నెలకో రోజుకో 3000 మందిని మారుస్తున్నాను ఆయన డైరెక్ట్గా. ఆయన పేరేంది అనిల్ కుమార్ సతీష్ కుమార్ చెప్తున్నాడు. మరి పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు పెంచి మంత్రాలు తంత్రాలు యజ్ఞాలు యాగాదులు చేసేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు గురువులు మరి ఎంతమంది మార్చగలిగారు? ఏం పీకేయాలని అడిగాడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన అడిగాడు, వీళ్ళంతా ఏం పీకుతున్నారు, గడ్డి పీకుతున్నారని అడిగాడు. నేను ఏమంటున్నానంటే మీరు మార్చండి రా అంటే వీడు మార్చాడు. వీడు పనికి మాలిన పొద్దంతా పురాణాలు పనికి మాలి చెప్పి ఎప్పుడు వీని భజన చేయించుడు, వీని రామాయణం వీని బిస్కుచ్చుకోవడం తప్ప, వీని ఆశ్రమాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం తప్ప దేశం ఏడిపోతుంది, ధర్మం ఏడిపోతుంది, ఎందుకు మతాలు మారుతున్నారు, వీళ్ళు యాగం ఎందుకు అవుతున్నారు అనే జ్ఞానము ఎవరికి లేదు.
ఉన్నోడంతా నీకు మంచి మంచి శిష్యులు, వాటితో పెద్ద చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెట్టుకుంటివి. పెద్ద పెద్ద స్వామీజీలకు ఆది శంకరాచార్య పీఠం నుంచి 4 పీఠాలు. అయోధ్య రామమందిర నిర్మాణంలో విఐపిగా రమ్మంటే మా వెనకాల 20-25 మంది పీఠ శిష్యులు ఉంటారు, మాకు అంత పెద్ద ఆహ్వానం లేకపోతే మేము రామండి అని ఎవరు రాలే. ఫస్ట్ సమాధులు వీళ్ళకి కట్టాలి. అవును, 10 మంది 20 మంది రావాలి. మరి అవసరం వీళ్ళకి అసలు అది కాదండి. 7,000 మంది వివిధ సాంప్రదాయాలను క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా పిలిచారు అక్కడ అయోధ్య ట్రస్ట్. నీ పీఠం నుంచి 4 పిలిస్తే మీరు 4 కాకపోతే 4 పక్కన ఇంకొకరు శిష్యుని తెచ్చుకోండి, మీకు చేత కాకపోతే ముసలు అయితే. కానీ ఇటుపక్క 10 ఇటుపక్క 10 ఉంటే నాకు నిధులు వస్తుంది అంటే మీరు ఎవడరా పోయి అడుగుతున్నారు. ప్రజలు నన్ను అడిగారు చాలామంది, స్వామి మీరు వెళ్ళారు కదా అందరూ వచ్చారంటే నేను ఒకటే చెప్పా, ఈ దేశం దరిద్రంలోకి వెళ్ళడానికి కారణము హిందువులలో ఉన్నటువంటి కొంతమంది గురువులు, కొంతమంది పండితులు, కొంతమంది పురోహితులు ఉన్నారు, కొంతమంది నపుంసకులు కూడా దీంట్లో తయారై ఈ ధర్మాన్ని అర్థం కాకుండా చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. హిందూ అని నమ్మి ఎవడైనా గురువు అని నమ్మితే నీకు ఆ మంత్రం చేస్తా ఈ మంత్రం చేస్తా, అరే మంత్రాలు తంత్రాలు లేవని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఉంటే అది మానవ మంత్రము, అది మానవ తంత్రము, అది మానవ యంత్రము, మానవుడే మాధవుడు అని చెప్పాడు తెలుసా. స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రంబున మహిమ లేదు, స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రంబున మహిమ లేదు, గుణము కుదిరేనే నీ గణయోగి తానవును కాళికాంబహంస కాళికాంబ. ఏమన్నాడు? స్నానమందు లేదు పానమందు లేదు. సర్వసంగ పరిత్యాగి అనేటువంటి సన్యాసి లేదా బ్రహ్మచారి లేదా అఘోర లేదా సాధువు సజ్జనుడు ఎవడైనా, మోక్ష మార్గాన్ని కాంక్షించే యోగి ఎవరైనా, వారికి స్నాన సంధ్యాదులతో పని లేదన్నాడు. నిత్యం భగవంతుని ఆరాధించేవాడికి మతాలతో కులాలతో ప్రాంతాలతో భూమితో జాగతో పని లేదన్నాడు. వాడు భగవంతుని కనెక్ట్ అయి ఉండాలి అన్నారు. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా, ఎప్పుడైతే యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు అన్నాడు. అంటే ఇక్కడ పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు. ఈ శ్లోకం మీరు బాగా వినండి. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి, యోగి కంటే ధన్యుడుత్తమోత్తముడవును కాళికాంబహంస కాళికాంబ. మళ్ళొకసారి శ్లోకం చెప్తా బాగా వినండి. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి, యోగి కంటే ధన్యుడుత్తమోత్తముడవును కాళికాంబహంస కాళికాంబ. పరుల కోసం ఎవడైతే పాటు పడతాడో, అంటే వాడి శరీరాన్ని, వాడి తత్వాన్ని, వాడి ధర్మాన్ని ఎవడైతే పరుల కోసం ఉపయోగిస్తాడో, పాటు పడువాడు, ఆ పరుల కోసం పాటు పడేవాడు ధన్యుడట. పరము కొరకు పాటు పడును యోగి, పరము అంటే పరమాత్మను సాధించడం కోసం మోక్ష మార్గం కాంక్షించేవాడు యోగి అంట. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి, యోగి కంటే ధన్యుడుత్తమోత్తముడవును. ఈ పరుల కోసం పడబడేవాడు ఉత్తముడు అన్నాడు కదా, యోగి కంటే ధన్యుడుత్తమోత్తముడవును కాళికాంబహంస కాళికాంబ. అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అర్థం చేసుకోండి. సో ఆ కోవలో మీరంతా ఉండాలి తప్ప కేవలం మతాలు కులాలు ప్రాంతాలు మారినంత మాత్రాన మీ గుణాలు మారవు అన్నాడు. అర్థమైందా? కులములోనొకండు గుణవంతుడుండినా, కులములోనొకండు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత. ఇది వేమన చెప్పాడు. వాళ్ళిద్దరు సమకాలికులు. కులం అంటే మానవ కులం అయి ఉండాలి, మంచిని పెంచి పోషించే కులమయ్యేటువంటి జాతుల్లోకి వీరు ఎంట్రీ కావాలి. అరే అంబేద్కర్ నుంచి నేర్చుకోవాలి ప్రతి ఒక్కడు, తెలుసా? ఫైటర్, క్రియేటర్ ఆయన. చూసుకోండి, ఈరోజు కేసీఆర్ గారు భయపడి 108 ఫీట్ల విగ్రహం పెట్టాడు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అంటే చేయకపోవడం వల్ల అయ్యో నా దరిద్రం ఎక్కడ చుట్టుకుంటుందని ఇమీడియట్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 108 ఫీట్ల విగ్రహం పెట్టాడు. నరేంద్ర మోడీ గారు ఆయన రాజ్యాంగం చాలా గొప్పది, బాగా రాశాడు, అన్ని ఆలోచించి రాశాడు చెప్పి. ఆయనది ఏ కులం అని చూడలేదు అక్కడ. ఆయన రాసిన జ్ఞానం ఇంపార్టెంట్. కాబట్టి నీకు జ్ఞానం కావాలి. 100 పేజీల బైబిల్లోనే అంత జ్ఞానం ఉంటే ఇక్కడ 1000 పేజీల జ్ఞానంకి ఎక్కువ ఉంది. అష్టాదశ పురాణాలు. పురాణం అంటే ఏమిటి? రాముడు వస్తే రామపురాణం, సీతుడు వస్తే సీత పురాణం, శివుడు వస్తే శివపురాణం. నేను మాట్లాడుతుంది వేదం. వేదం అంటే ఏందో తెలుసా? యుగం, సత్యయుగం నాటి వేదం ఏమన్నా తెలుసా? వేదంబులు చదివి వాదంబుల కొరకెగాని వస్తువు గనిరా, ఏ దారి తెలియలేక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ అన్నాడు. వేదం ఏం చెప్పింది తెలుసా? నతస్య ప్రతిమాస్తి అంటే
భగవంతుడికి ఆకారం లేదు, ఇది యథార్థం. అట్లనే మీరు భగవంతుడిని సృష్టించుకొని ఏదో పేర్లు పెట్టుకొని మొక్కినంత మాత్రాన ఎవడు దేవుడు కాదు అన్నాడు. రాముడు దశరథ మహారాజుకు నానా కష్టాలు పడితే, నానా ఒక్క పొద్దులు బట్టి ఉపవాసాలు బట్టి పుత్రకామశ్చి యాగం పెడితే ఆయన ముసలోడయ్యే టైంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. అది కూడా పుత్రకామశ్చి యజ్ఞం తర్వాత. రైట్. అతను తల్లిదండ్రుల మాట జవదాటలేదు. దశరథ మహారాజుకు 3 భార్యలు. రైట్. ఎందుకు చేసుకున్నాడు 3 భార్యలు? ఒక భార్యకు సంతానం అయితే 2వ భార్యను చేసుకునేవాడు కాదు ఆయన. 2వ భార్యకు కూడా అయ్యి ఉంటే 3వ భార్యను చేసుకునేవాడు కాదు. కానీ ఇక్కడ ఒక భార్యకు పిల్లలు అయితే కూడా ఇంకో భార్యను చేసుకుని 4 భార్యలు చేసుకుని 40 మంది పిల్లలను కంటున్నాడు. ఇప్పుడు ఎవడు దుర్మార్గుడో ఆలోచించాలి. సంతానము అనేవాడు రాజుకు సంతానోత్పత్తి అవసరం, ఎందుకంటే వాడు నెక్స్ట్ రాజు కావాలండి. అప్పుడు రాజరికం పాలన. సో అయోధ్యలో ఆ దశరథ మహారాజు ఆచరించిన విషయాన్ని మనం అనుసరించొద్దని రాముడు ఏం చేశాడంటే సీతామాతతో ఆపేశాడు. సీతను ఆమె అడవిలోనే ఉంది, వాల్మీకి దగ్గర పెరగడం ఒక చాకలి యొక్క నిందెకు ఆ రావణ బ్రహ్మలంకను అన్నాళ్ళు సీత ఉన్నది, ఆమె పవిత్రత ఉన్నది ఎట్లా అని ఒక చిన్న మాటకు ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి దానికోసం వెళ్ళాడు. రాక్షసుతో యుద్ధం చేశాడు, అర్థమైందా? కానీ ఎవరితో వాడితే వాడు మేకులు కొడితే మేకులు కొట్టించుకోలే, ఎవడైనా నకరాలు చేస్తే వాడిని వేసేసాడు. వాడే వీరుడు, వాడే దేవుడే. సో ధర్మయుద్ధంలో పనిచేశాడు, తల్లిదండ్రుల మాట జవదాటలేదు. తర్వాత చివరికి సరయూ నదిలో ఏ మనిషి అయినా ఆకారం వచ్చిన తర్వాత, అది యేసుక్రీస్తు అయినా, సాయిబాబా అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, నువ్వైనా, నేనైనా, రాముడైనా, కృష్ణుడైనా ఏదో విధంగా ఈ శరీరాన్ని వదలాలి. 2 రకాలు. ఒకటి స్వయంగా సమాధిలోకి వెళ్ళడం, దాన్ని సజీవ సమాధి అంటారు. అది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ప్రపంచంలో నిరూపణ చేశాడు, కలియుగంలో అందరూ చూడంగా. కానీ కొన్ని కోట్ల మంది సాధువులు భూమిలోకి స్వయంగా సమాధిలోకి వెళ్ళిపోయి వాళ్ళది పైన పుట్టలు గుట్టలు పెరిగి హిమాలయ పర్వతాలు ఇప్పటికీ 2000, 3000, 4000, 5000 సంవత్సరాల ఇంకా తపస్సులో కూర్చున్నటువంటి మహాసాధువులు ఉన్నారు. అలాంటి వాడే వాల్మీకి. వాల్మీకం అంటే ఏంటో తెలుసా? పుట్ట అని అర్థం. వాల్మీకము అంటే పుట్ట. ఆయన ఇక్కడ సమాధిలో ఎవరో ఒక తారక మంత్రాన్ని ఒక గురువు చెప్పడం వల్ల రామ 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 అంటే, రామ అంటే ఈ అయోధ్య రాముడు కాదు, తారక రామం అని ఒకటి ఉంటుంది, ఆత్మారాముడు అని ఉంటాడు. ఆ రామమంత్రాన్ని చదివితే ఆయనకు మౌనం పాటించడం వల్ల తనకు ఒక శక్తి వచ్చింది, మౌన శక్తి. అది వాక్శుద్ధి వచ్చి ఆ తర్వాత ఆయన వాల్మీకి రామాయణాన్ని ఊహించి జరిగిందాన్ని జరగబోయేదాన్ని ఊహించి రాశాడు. దాన్ని రంపుర. కానీ ఆ రామాయణాన్ని కూడా కలుషితం చేశారు. మొల్ల వచ్చింది మొల్ల రామాయణం, పిల్ల వస్తే పిల్ల రామాయణం. హనుమంతుడు చెప్పాడు దగ్గరుండి ఆయన యుద్ధం చేశాడు, ఆయన రాశాడు బాగుంది, వాల్మీకి రాశాడు బాగుంది. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలంటే హనుమంతుడు రామాయణం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? హనుమంతుడు మొదటి నుంచి యుద్ధంలో ఉన్నాడు, ఎండింగ్ వరకు ఉన్నాడు. కానీ వాల్మీకి మధ్యలో వచ్చాడు, మధ్యలో రాశాడు. సో హనుమంతుడు రామాయణమే తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది? గరికపాటి గారు లాంటి వారికి అర్థం కాక రాముడు మధుమాంసం తిన్నాడు, మంచిగా మందు తాగాడు, నాకు చెప్పాడు చెవులా అని చెప్తాడు. దానివల్లనే ఈ మతాలు మారిన వాళ్ళంతా మీరు రాముడు మధుమాంసం తిన్నాడు, మేము తింటే తప్పేంటి అని చెప్పేది వినండి. వీళ్ళ తప్పు వీడిదే. గుడికి రావద్దన్న వాళ్ళు వీళ్ళే, ఈ రామాయణంలో వాడు మధుమాంసం తిందని చెప్పేది వీడే, సాయిబాబా దేవుడు అని చెప్పేది వీడే, మళ్ళీ సాయిబాబాని మొక్కొద్దని చెప్పేది వీడే, మళ్ళీ వీరు మతాల్లో ఎందుకు మారుతారని చెప్పేది వీడే. ఈ దేశం ఆగమం కావడానికి కారణం వీడే. ఒక్క మాట చెప్తా మీకు, ఇలా రాముని యొక్క విగ్రహాన్ని, బాలరాముని విగ్రహాన్ని ఎవరు తయారు చేశారండి? జంగమాయన తయారు చేశాడా? బ్రాహ్మణుడు తయారు చేశాడా? వైశ్యుడా? క్షత్రియుడా? ఎవరు తయారు చేశారు? నరేంద్ర మోడీయా? యోగియా? ఎవరు చేశారు? ఒక శిల్ప సాంప్రదాయంలో పుట్టినటువంటి విశ్వకర్మ సాంప్రదాయంలో యోగి రాజు ఆయన పేరు. ఆయనకి ఇక్కడ ఘనంగా సన్మానం చేసిన సందర్భాలు చూసారా మీరు? చూసారా? చూడలేదు. ఆ రాముడికి విగ్రహాలకు పూజలు చేసి బంగారు నాగాలు వేస్తున్నాం. మరి ఆ రాముడి యొక్క ప్రాణం వాళ్ళకి రావాలి సృష్టించిన వాడికి ఎక్కడైనా సన్మానం అయిందా? ఇంత పెద్ద రామానుజ విగ్రహం చేసి చైనాలో తయారు చేసుకొచ్చాడు ఆయన. ఇక్కడ మన దేశంలో ఎవరు శిల్పులు లేక, ఎందుకంటే అంత పెద్ద శిల్పులు ఎవరు లేరు కదా, అంత చైనా దేశమే వద్దు మనకు. కానీ చైనా విగ్రహాలు కావాలి, చైనా ఫోన్లు కావాలి, చైనా కార్లు కావాలి, చైనా ల్యాప్టాప్లు కావాలి, చైనా గొర్రెలు కావాలి. ఎక్కడ బహిరంగంగా ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడ హైలైట్ చేస్తే వీళ్ళ జాతకాలు ఎక్కడ బయటపడుతుందని. ఇవాళ గుళ్ళో విగ్రహంతో పాటు, ధ్వజస్తంభంతో పాటు, షడ్డగోపంతో పాటు, నీ యొక్క ఆరతి పల్లెంతో పాటు నువ్వు వేసుకునే ప్రతి సినిమా, ఈవెన్ పద్మశాలీలు ఆ యొక్క చేసేటువంటి వాటికి కూడా ఎవరు అధికారులు అంటే శిల్ప సాంప్రదాయంలో ఉన్నటువంటి విశ్వకర్మ సృష్టికర్తల వంశం. అది దానికి కుల మతాలతో సంబంధం లేదు. నువ్వు క్రిస్టియన్గా వచ్చి నాకు శిలోకృతి తయారు చేసి ఇమ్మన్నాడు అనుకో, నేను శిలో తయారు చేసి నీకు ఇవ్వాలి. మసీదు నుంచి వచ్చి నాకు మసీదు కట్టుమన్నాడు అనుకో, నేను పాకిస్తాన్లో వెళ్ళి కూడా ముగ్గు వేయాలి. అది దానికి నువ్వు బ్రాహ్మణుడు వెళ్ళి చేసే పరిస్థితి ఉండదు అక్కడ. అర్థమైంది నీకు చెప్పింది? ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్ మీన్స్ విశ్వకర్మ. ఆ విశ్వకర్మ జయంతి రేపు సెప్టెంబర్ 17th ప్రతి సంవత్సరము సూర్యుడి కన్యారాశిలో ప్రవేశించే రోజు వస్తుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుండే 30 years నుంచి. గుల్జర్ రోజు నుంచి ఫస్ట్ తయారై ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది. ఇప్పుడు ఉప్పల్ భగాయత్లో జరుగుతుంది. అది నేను ఏ కులాన్ని చెప్తాను, యథార్థాలు మీకు చెప్తున్నా. సో ఆ విశ్వకర్మను నరేంద్ర మోడీ స్వయంగా
విశ్వకర్మ కారిగార్ శిల్పి అని. విశ్వకర్మ ఇద్దరండి. ఒకడు సర్వాంతర్యామి, ఒకడు సృష్టికి ప్రతి సృష్టికర్త. అర్థమైందని చెప్పింది. ఏసుక్రీస్తు పుడితే వాళ్ళ తల్లి దగ్గర ఆ తల్లిని వేడి చేయాలంటే బొడ్డు కోయాలంటే కూడా కత్తి కావాలి అప్పటికి. రైట్ ఆల్ అర్థమవుతుందా? వైద్యుడు నీకు ఆపరేషన్ చేయాలంటే అస్త్రాలు కావాలి, శస్త్రాలు. యుద్ధం చేయాలంటే వీరుడు అస్త్రాలు, శస్త్రాలు, తుపాకులు కావాలి. రైట్ అవునా? నాగలి దున్నాలి, రైతు బతకాలి, ఈ భూమి మీద ప్రజలు బతకాలి అంటే నీకు ఆ సాధనం కావాలి. గుర్రాల బండి, ఎడ్ల బండ్లు తయారు చేసింది వాళ్ళే. ఇప్పుడు ట్రాక్టర్ ఇవి కూడా వాళ్ళు చేయాల్సిందే. సో గ్రేట్ విశ్వకర్మ. సో విశ్వకర్మ ఏం చేశారు? వీళ్ళు పనికి మాలిన లేదు శ్రామికులు, వీళ్ళు పనికి మాలిన కులం అనే పరిస్థితి. వాళ్ళు కూడా అలా తయారయ్యారు. విశ్వకర్మ అంటే కులము, విశ్వకర్మ అంటే పనులు అని చెప్పుకుంటారు. అందుకే నేను ఏమంటున్నా, ఇప్పుడు అందుకనే యేసుక్రీస్తు సంబంధించిన యేసుక్రీస్తే సృష్టికర్త అంటాడు. మీ అమ్మని ఎవరు సృష్టించాడు రా బాబు అని అడిగే పరిస్థితి జనాలు లేదు. నేను ఏమంటున్నానే, నేను అదే చెప్పా. నా భూమి నజలం చైవ, నా భూమి లేనప్పుడు, నా అంటే లేదు, నా భూమి లేనప్పుడు, నజలం నా జలము లేనప్పుడు, నజలం చైవ నతేజో నచవాయువు, ఆ తేజము లేనప్పుడు, నచ రుద్రచ్చ తారకాం, రుద్రుడు అంటే రుద్రుడు అనేటువంటి ఇప్పుడు శంకరుడు అనే అతనికి పేరు రుద్రుడు. రుద్రుడు లేనప్పుడు, నచ రుద్రచ్చ తారకాం, తారకం రాముడు లేనప్పుడు, సర్వశూన్య నిరాలంబే అన్ని శూన్యమై ఉన్నప్పుడు, స్వయంభూ విశ్వకర్మణ, అది శ్వాస రూపంలో అమ్మవారు అయ్యవారు కలిపి ఉంటుంది. అదే గాయం, అదే గాయత్రి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం మంత్రం చెప్పాడు తెలుసా? ప్రజల్లో ఒక నానుడు ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ద్వాదశాక్షరి మంత్రం చెప్పారని. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మంత్రం చెప్పారని ప్రచారంలో ఉంది. అది ఎక్కడ బుక్కులలో ఉండదు, వారి స్వయ రచనలో లేదు. వారు రచించిన గ్రంథాలు ఏమిటంటే కాళికాంబా సప్తశతి, వీరకాళికాంబా శతకము, కాళీ మకుటగంధము, సిద్ధగురుబోధ, కాలజ్ఞాన తత్వాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించినాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి హిస్టరీ నీలాంటి నాలాంటి కొంతమంది 100 సంవత్సరాల కింద 150 సంవత్సరాల కింద రాసినటువంటి కొంతమంది పండితోత్తములు. అందులో కొంతమంది పండితులేమో వీరబ్రహ్మేంద్ర స్వామి గంజాయి తాగాడు, సిగరెట్ తాగాడని సినిమాలో చూపించారు, చరిత్రలో రాశారు. ఎన్టీఆర్ గారు దాన్ని, పెద్ద ఎన్టీఆర్ గారు, జూనియర్ కాదు సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలకు వచ్చి అది అడిగింది ఒక గ్రామ ప్రెసిడెంట్ సర్పంచ్ గారు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆ పోలేరమ్మ జాతరకు చందాయం అని అడిగితే ఆయన వాదిస్తేయడం వల్ల అతన్ని అగ్ని అడిగితే సాక్షాత్ స్వామి పోలేరమ్మనే పిలిచి ఆ చుట్టకు నిప్పు పెట్టించాడు, ఇచ్చాడు అతనికి. అది ఆయన యొక్క విశ్వరూపం అని చెప్పారు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి ఎక్కడ కూడా ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, సత్యమైనటువంటి ధర్మం ఏదైతుందో అదే సనాతనం అన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని మతం అంటున్నారు. అది పెద్ద పెద్ద మహాపండితులందరికీ చెప్తున్నాను నేను ఈ టీవీ ఛానల్ ద్వారా. ఇప్పటికైనా మించింది లేదు. నేను కొంతమంది అంటే సత్యం చెప్పాలి కాబట్టి, మేము బీజేపీలో అండి, వాని ఇండియా పెద్ద సాయిబాబు ఫోటో ఉంటుంది, పెద్ద గుట్ట ఫోటో ఉంటుంది. ఎందుకున్నది అని అడిగాం అనుకోండి, మా ఆవిడ సాయిబాబా భక్తురాలండి, అందుకే తీయడానికి వీల్లేదు. నేను మాత్రం ఫస్ట్ టైం మాడరా, ఇంట గెలిచి రచ్చ గెలిచి ప్రయత్నం చేయండి. అంటే మీరు సాయిబాబాని వ్యతిరేకిస్తారా? నేను వ్యతిరేకించడం లేదండి, మీకు అర్థమవట్లే. సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, మూలమైనటువంటి కొన్ని దేవతల వర్గాలు ఉన్నాయి. ఈ పనికి మాలయాన్ని రోజోటి వచ్చినది. ఇప్పుడు సాయిబాబాను మొక్కారు కదా, మరి యేసుక్రీస్తు కూడా మొక్కండి. మరి దాని ఎందుకు వద్దంటున్నారు? వాడు కూడా దేవుడే కదా. మన దృష్టిలో యేసుక్రీస్తు కూడా దేవుడనే కదా. 120 దేశాలు వచ్చినాయి, మొక్కండి మరి. సాయిబాబా సబ్కా మాలిక్ ఏకంటే ఏంటండి? అందరి దేవుడు ఒక్కడే అని. మరి అందరి దేవుడు ఒక్కడైనప్పుడు నీ మతం ఎప్పుడు వచ్చిందిరా? 1400 సంవత్సరాల క్రితం. మరి నువ్వు అప్పుడు ఎవడికి పుట్టావు? మరి దాన్ని మాట్లాడాలి కదా. నువ్వు సర్వాంతర్యామి భగవంతుడు ఒక్కడే అని చెప్పాలి. సబ్కా మాలిక్ ఏక అంటున్నావు అంటే నువ్వు కొండగొరేవు అని అర్థం. అర్థమవుతుందా? ఆయన వేసం చూడండి, అది దయ్యాలు కదా, ఒక్క కాలు మీద కూర్చున్నట్టు ఇట్లా ఉంటుంది. ఈ పక్కన శివలింగం, ఈ పక్కన శివుడు రాముడు పెట్టుకొని మన కొండగొర్రెలు దానికి అభిషేకాలు చేస్తాయి పొద్దుంతా. నేనేమంటున్నా, కింద పాదాలు పెట్టేటువంటిది ఈయన దత్తాత్రేయ అవతారం అంటారు. వినండి, దత్తాత్రేయ అవతారమే దశావతారం లేదురా గొర్రెల్లారా. సాయిబాబా ఎక్కడిది? వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారమే దానిలో లేదు. త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. మరి త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ అయినప్పుడు మరి దత్తాత్రేయ స్వరూపం సాయిబాబా పెట్టేస్తాడు? నేను సాయిబాబా పురాణం వేదంలో లేరు. వేదంలో ఉండేటిదండి సూర్య ఖగోళాలు. అర్థమైందా? వేదంలో వ్యవసాయము, ఆయుర్వేదము, సామవేదం గురించి మాట్లాడు, సత్యం గురించి మాట్లాడబడేది. అప్పుడు మతాలు లేవు, తెలుసా మీకు? సో అందుకనే వేదంబులు చదివి వాదంబుల కొరకే కానీ వస్తువు గనిరా, ఏ దారి తెలియలేక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ. వీడు నా మతం గొప్పదంటాడు, వాడు నా మతం గొప్పదంటాడు, వీడు నీ మతం గొప్పదంటాడు. అసలు మతం ఏందో నీకు తెలిస్తే కదా. మతం మానవ కల్పితం, ధర్మం దైవ కల్పితం. అర్థమైందా? ఆర్మీకి ఒక ధర్మం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భార్య పిల్లలకు ఒక ధర్మం ఉంటుంది, గురువుకు ఒక ధర్మం ఉంటుంది, టీచర్కి ఒక ధర్మం ఉంటుంది,
టీవీ స్టూడియోకి ఒక ధర్మం ఉంటుంది, కింద సెక్యూరిటీకి ఒక ధర్మం ఉంటుంది. కానీ సత్యమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని సనాతనము అంటున్నారు. అర్థమవుతుందా? అది చెప్పారు వీరబ్రహ్మ. ఆనాడు అందరినీ కలిపాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎందుకో తెలుసా? నువ్వెవడో తెలుసుకోమన్నాడు ఆయన. సిద్ధయ్య పని కట్టుకొని తలకాయ కొట్టుకున్నాడు. సమాధిలోకి వెళ్ళేటప్పుడు కూడా సిద్ధయ్యని దగ్గర లేకుండా చేశాడు ఆయన. ఎందుకో తెలుసా? 10 మందిలో నాకేదో చెప్పాలి మోక్ష మార్గం అడుగుతాడు. పక్కన కులాలు ఉన్నాయి, ప్రాంతాలు, చుట్టాలు అందరు ఉన్నారు. కేవలం అన్యమతమైన సిద్ధయ్యకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? సిద్ధయ్య చేసినంత సేవ ఎవరు చేయలే. అక్కడ పలుగురాళ్ళ పడలు గట్టకి అక్కడికి వెళ్ళి పువ్వులు లేపో, అక్కడ జాజి పువ్వులు, అక్కడ బనగానపల్లిలో అప్పుడు మొదల స్వామివారు ఉన్నప్పుడు అక్కడ చెట్లు పెట్టారు. ఆ పూజ ఇప్పుడు సమాధికి దగ్గరలో టైంలో మీరు ఆ పూజ పూలు తెమ్మని గోవిందమ్మ గారితో స్వామివారు చెప్తారు. ఎందుకంటే వాడు సమాధిలో నన్ను బోనియాడు, కొట్టుకొని ఏడుస్తాడు. స్వామి లోపలికి పోతుంటే ఎవడా నూకుంటాడా? తల్లిదండ్రులు లోపలికి పోతారా? ఏడుస్తాడు, నన్ను పోనీయాడు, నాకు అడ్డం పడతాడు, కొంచెం పంపించమని చెప్పేస్తే ఆయన వెళ్తే 125 కోసుల దూరంలో పనగానపల్లికి కందిమల్లేపల్లికి 125 కోసులు ఉంటాయి. అప్పుడు రోడ్లు ఎక్కడియండి? 400 సంవత్సరాలకి అంత జంగల్. ఆ జంగల్కి వెళ్ళి వెళ్తూ వస్తుంటే ఆయనకు పులులు, సింహాలు అడ్డాలు వచ్చినాయి. చివరికి స్వామివారే పరీక్ష పెట్టి చివరికి వచ్చి తలకు బాదుకుంటే, సరే నీ పరీక్షకు మెచ్చి, సరే నీకు మతంకు కులాలతో సంబంధం లేదు, నువ్వు మానవు, నువ్వు ప్రత్యేకమైనటువంటి సిస్టంలో ఉంటావు ఫ్యూచర్లో అన్నాడు. ఎవడైతే నిన్ను నన్ను విమర్శించారో నిన్ను పక్కకు పెట్టి నన్ను పక్కకు పెట్టి ఏ మతాలైతే వచ్చి మారణహోమం చేస్తాయో దానికెళ్ళి ఒకడు వస్తాడు, వాని మొక్కేటువంటి కొండ గొర్రెలు ఈ దేశంలో ఎక్కువైతే అన్నాడు. అతని పేరు సాయిబాబా. వద్దురా అంటే కూడా దాని గురించి మాట్లాడితే దానికి మొక్కుతారు. తెలుసా మీకు? నాకు సాయిబాబా మీద కోపం లేదండి. నీకు 33 కోట్ల దేవతలు ఉండగా ఈ పనికి మానేని ఎందుకు మొక్కుతున్నారా అని అడుగుతున్నా నేను. మీకు అర్థమవుతుందా? ఇంకొకటి, హనుమంతుని ఏమనంటే హనుమంతు భక్తులు వస్తారు, అయ్యప్పలను ఏమంటే అయ్యప్ప భక్తులు వస్తారు, శివుని ఏమంటే శివ భక్తులు వస్తారు, పెద్దమ్మని ఏమంటే పెద్దమ్మ భక్తులు వస్తారు, వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు వస్తారు, రాముని ఏమంటే రాముని భక్తులు వస్తారు. మరి భగవంతుని ఏమనంటే వాడిని వస్తుందా? అందరూ కలిసి రావాలి. ఎవడు రాడు. ఎందుకో తెలుసా? వాడు మా భగవంతు, మా కులం కాదు. ఇగో ఇది మన రోగం. ఎవరికి? దేవుళ్ళు కూడా కులాల వారికి. అయ్యో రామచంద్ర ప్రభు, నేను చెప్పేది అదే. ఇలా ఎల్లమ్మకు కులం పెట్టారు, పరశురామునికి కులం పెట్టారు, వాల్మీకి కులం పెట్టారు, ఏకలవ్యునికి కులం పెట్టారు, వీరబ్రహ్మేంద్ర స్వామికి కులం పెట్టారు, ఎల్లమ్మకు కులం పెట్టారు. చూడండి, చాలా మందికి సేవాలాల్ మహారాజుకు కులం పెట్టారు. అంటే కులం పెట్టారు కాదు, ఎవడైనా ఏదో పార్టీ నుంచి నాయకుడు కావాలి, ఎవడైనా ఏదో బట్టిలో నుంచి రావాలి, ఇటుకే ఎవడైనా ఏదో కులంలో పుట్టాలి. ఎందుకంటే ఈ ధర్మము ఈ దేశం లోపల కులాల విభజన జరిగింది, కులాల గణన కూడా మొన్న జరిగింది. ఆ కుల గణనలో క్రిస్టియన్సే లేరంట. మరి లేనప్పుడు మరి ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి పుట్టారు? సిగ్గు శరం వాడికన్నా ఉండాలి. ఈ మారినోడైనా నేను ఉన్నారా బాబు అని వీడని చెప్పాలి. ఈ రాష్ట్రంలో అసలు క్రిస్టియన్సే లేరని నిర్ధారణ వచ్చింది. సో గొప్పగా చేశారు. నేను ఏమంటున్నానండి, కొండగొర్రెలు ఎక్కువ ఉంటే అవే చేస్తారు ఎవడైనా. మరి కల్వరి టెంపుల్ ఎక్కడ తీసేయండి, దాన్ని కబ్జా చేసుకోండి గవర్నమెంట్. ఇప్పుడు పెద్దమ్మ దేవాలయాన్ని ఎట్లా తీశారో ఇమీడియట్ గా కల్వరి టెంపుల్ని ఇమీడియట్ గా దాన్ని యాక్టివేట్ చేసుకోండి. క్రిస్టియన్సే లేరు కదా, ఇమీడియట్ తీసేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ధైర్యం చేయగలరా సార్? దాని మీద చేయలేరు ఎవరు. చెయ్యారు కాదండి. నేను ఏమంటున్నా వినండి, ముండ మోపులంతా ముత్తేదులు అవుతారని చెప్పారు. అంటే అర్థమైందో తెలుసా మీకు? మొగడు చచ్చిపోయిన వాళ్ళంతా ఇలా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు, మొగడు ఉన్న వాళ్ళేమో బొట్టు తీసేసి తిరుగుతున్నారు. వాడు ఏ మతస్థుడని కావచ్చు, ఏ కులస్థుడని కావచ్చు. అర్థమవుతుందా? ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ మిషన్లో చేరినటువంటి రాజశేఖర రెడ్డి గారి భార్య పేరు విజయలక్ష్మి గారు. వారు ఇప్పటికీ మంచి పెద్ద తిలకం పెట్టుకొని తిరుగుతారు. రాజశేఖర రెడ్డి గారు పోయి 10 సంవత్సరాలు అయింది. అర్థం చేసుకోండి మీరు. నేను చెప్తాను, రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడు ఇంకో చర్చికి వెళ్ళాడు, వీడి వాడికి వెళ్ళాడు. అందులో మళ్ళీ విభేదాలు సినిమా చాలా ఉంది అలా, మీకు తెలియని విషయాలు అవన్నీ. అలాగే పఠాన్, ఖురాన్, ఇట్లా షేక్ మహమ్మద్ అనేటువంటి చాలా విభాగాలు ముస్లింస్లో ఉన్నాయి. వీడెళ్ళిన మసీదుకి వాడెళ్ళాడు, వాడి. కానీ హిందువులు కూడా అట్లా తయారయ్యారు. కొంతమంది మేము విష్ణువే దేవుడు, మీరు శివులను మొక్కొద్దు అంటాడు ఒకడు, ఒకడు శివుని మొక్కొద్దు, ఒకడు విష్ణువే మొక్కాలి అంటాడు ఒకడు. ఫస్ట్ హిందువులు మారాలి. వాళ్ళు మారే కాబట్టి ఆ దేశాలను విభజన చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ 85-95% ఉన్నటువంటి మేము దేవుడిని మొక్కుతాము, మేము కంకణాలు కట్టుకుంటాం, మేము తీర్థయాత్రలు చేస్తాం, బోనాలు చేస్తాం, మేము బాగా తాగి డీజేలు పెట్టి ఎగిరి కాలు జీలు ఇరగొట్టుకుంటాం, హోలీ పండుగ నాడంతా చైనా మందులు చల్లుకుంటాం, దీపావళి పండుగ నాడు చైనా పటాకులు కలుస్తాం, చైనా ఎలక్ట్రికల్ లైట్లు వేసుకుంటాం, చైనా ఫోన్లు వాడతాం, చైనా దుకాణాలు పెట్టుకుంటాం, చైనా మొబైల్ ఫోన్లు వాడతాం అనేటువంటి అయితే సనాతన ధర్మము అని చెప్పుకునేటువంటి సంకరజాతులలో కొంతమందికి ఈ విషయం పట్ల అవగాహన రావాలి. ఎందుకో తెలుసా? క్విట్ ఇండియా ఉద్యమంలో ఖాదీ వస్త్రాలనే వాడండి అని గాంధీ గారు తెలుసో తెలియకో ఏదో చేశారు. అప్పుడు అందరు ఖాదీ వస్త్రాల వాళ్ళు పనికిమాల వస్త్రాలని కాలబెట్టారు. ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం అవసరం లేదు. ఎవడైతే నీవు తినే పదార్థాలపైన మూత్రము మధుమాంస భక్ష్యం చల్లి నీకు అమ్ముతూ ఉన్నారో వాడి పర్సెంట్ 5-10% వాడు. 85% కొంటున్నారు వాడి దగ్గర. చెప్పులు వాడి దగ్గర కొంటాడు, ప్లంబర్ వాడే, ఎలక్ట్రికల్ వాడే, పంచర్ చేసేది వాడే, ఎలక్ట్రికల్ వాడే,
లాస్ట్కు నీ బిడ్డ కొడుకు ఊబర్ వ్యాన్ బుక్ చేస్తే నీ బిడ్డను ఎక్కించుకుపోయి 36 ముక్కలు తయారు చేసేటువంటి సిద్ధాంతం వాడిదే. అర్థమవుతుందా? నువ్వు పండ్లు పూలు వాడియే. లివర్కి గుళ్ళల్లో పూజారి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ యొక్క పూల హారం కూడా గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేది వాడే. నీ పెళ్ళికి చివరికి ఆ పూలు అన్ని తీసుకొచ్చేది వాడే, డెకరేషన్ చేసేది కూడా వాడే, నీ సమాధికి డెకరేషన్కి పూలు పంపించేది కూడా వాడే. సిగ్గు శరము లేని, చీము నెత్తురు లేని ఈ యొక్క హిందువులు మన ధర్మంకు డైరెక్ట్గా యుద్ధం చేసే దమ్ము లేదు. మీరు హిందువులు ఇలా అంటున్నారు, రేపు మీకు నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. కొందరు అంటున్నా నేను ఇక్కడ, వినండి. మీకు రాబోయే ప్రమాదం ఏ ప్రమాదం లేదు, వినండి. ఎందుకు కొందరు అంటున్నా? కొందరు మాత్రమే ఇక్కడ, అందరైతే అందరిలో నేను ఉండాలి కదా. కొందరు సెక్యులర్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. పోనీలేండి అని మీరు వదిలేశారనుకోండి, వాడు ఇంకొక తోకను పుట్టిస్తాడు. అర్థమవుతుందా? మీరు డైరెక్ట్ యుద్ధాలు అవసరం లేదు. ఆర్థికమైన పరమైన యుద్ధాలని వాళ్ళ దగ్గర కొనడం, తినడం, వారితో బిజినెస్ని మానేయండి. దట్స్ ఆల్. అంటే స్క్రూ టైట్ చేసి పడేసేయండి. యుద్ధం అనవసరం. ఇప్పుడు ఎవడైతే మతాలు మారాడో ప్రాంత 85% ఉన్నారా బాబు, మీరు మారండి. మీరు కొంచెం ఆలోచన చేసి ఆ 85% దగ్గర మీరు చూసుకోండి, వారికి దండం పెట్టండి, మీరు ఎట్టన్నా పోండి రాని. కానీ స్వామిజీ ఇక్కడ సెక్యులర్ దేశం అన్నారు కదా స్వామిజీ, అక్కడ కదా ప్రాబ్లం. ఇక్కడ దేశం సెక్యులర్ ఎట్లయితుందండి? ఈ దేశము మత ప్రాతిపదికన విభజించబడ్డది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అవునా, ఇరాన్, అవునా? అప్పుడు అది మత ప్రాతిపదిక తీసినప్పుడు ఈ దేశం కూడా మత ప్రాతిపదికన హిందూ దేశం కావాలి కదా. కానీ ముస్లిమ్స్ మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు కదా. నేను విషయం వింటలేరు. ఇక్కడ గాంధీ అనే బోందిగాడు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఫస్ట్ ఏమో ముస్లిమ్స్ అంతా వెళ్ళిపోండ్రా బాబు అని చెప్పారు. మళ్ళీ గాంధీ గారు వచ్చి ఏం చేశారు? మీకు ఇష్టం ఉన్నవాడు ఇక్కడే సావండరా, మిగతా వాళ్ళంతా అక్కడ పోండ్రా అన్నాడు. ఆ ఒక్క చిన్న డైలాగ్ పట్టుకొని అక్కడ ఉన్న హిందువులను తలకాయలు కోసేసి ట్రైన్లో పంపించారు పాకిస్తాన్ నుంచి ఇండియాకి. అప్పుడు ఏ కొండ గొర్రె మాట్లాడలేదు. ఆ కొండ గొర్రెల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడే కబ్జాలో కూర్చుండి ఇక్కడ నుంచి మతం మారి ఇక్కడ నుంచి ఈ దేశం వదిలి వెళ్తే హిందువులందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు ఊచకొతాయి. 20% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు 2% అయ్యారు పాకిస్తాన్లో. ఇక్కడ ఒకప్పుడు 5%, ఇలా 25% అయ్యారు ఈరోజు. అందుకే వాడు చిటికలు వేస్తున్నారు. అర్థమైందా? పాత బస్తీలో ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వస్తాయి. కారణం ఏంటో తెలుసా? రోహింగ్యా ముస్లింలు అంతా పాకిస్తాన్లో నుంచి, అక్కడ నుంచి వేరే దేశాల నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్కడ చేరుతారు. ఎక్కడ? ఆ షెల్టర్ ఇస్తారు, ఆ మసీదో చర్చో ఎవడో ఇస్తాడు అక్కడ. వాడు అలా కూర్చుంటాడు. వాడు అరటి పండ్లో లేకపోతే చికెన్ మటన్ సెంటర్లో పెట్టి హిందువులకి అమ్మి వాడు బిజినెస్ చేసుకుని గట్టిగా బలిసి వాడు పిల్లలను పుట్టించేసి నీ మీద 10 జనద్వాలను పెంచాడు. నువ్వేమో హిందువు, నీవు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మీ అయ్యకు 200 కోట్లు, నీకు 100 కోట్లు ఉంటాయి. నీకు ఒక కొడుకు, బిడ్డ, వాడికి ఒకడికి దగ్గుదమ్ము రోగం, ఒకడికి థైరాయిడ్ రోగం, ఒకటి సొమ్మ రోగం, ఒకడికి ఏమో పోయే రోగం, ఒకడికి గుండె రోగం, ఒకటి క్యాన్సర్. వీళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు. నీ ఆస్తులు అందరూ వాడు లవ్ జిహాద్ పేరు, ఏదో పేరు వాళ్ళు ఖతం చేసేసి నీ ఆస్తులు వాడు గుంజుకునే పరిస్థితిలో ఉన్నారు. సిగ్గుసరాలు లేవా? ఓట్లు వేసే టైంలో ఓట్లు వేయండిరా గాడిద కొడుకులారా అంటే ఎవడైనా కావచ్చు, వాడు చదువు నాయకుడు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, పంతులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఇట్లాంటి గురువులు ఆధార్ కార్డులు అని ఉంటాయి. వీళ్ళంతా హిమాలయ పర్వతాలు ఉంటారు. ఈ దేశంలో ఓటు ఎవడేస్తారా పోయి? అడిగారు నన్ను మొన్న. మీ స్వామీజీలే సగం తప్పు ఉందన్నాడు. స్వామీజీలందరూ కొన్ని లక్షల మంది స్వామీజీలు ఉన్నారు కదా తపస్సులో, వాళ్ళందరూ ఓటింగ్ టైంలో ఏ ఏరియాకి వచ్చి ఓటేయాలండి, వాళ్ళు ఏకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది కదా, వాళ్ళందరూ ఓటేయండి ఆ ఓటింగ్ టైం అడిగారు. కరెక్ట్ వాడు చెప్పేది. వాళ్ళు బురకలు వేసుకొని వచ్చి లైన్లో కట్టి చచ్చిపోయిన ఓట్లు కూడా వేస్తుంటే వాళ్ళు 70% వేస్తాడు, వీడు 100% ఉంటాడు, వీడికి 30% ఓట్లు పడతాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమో పాపం లీవ్ ఇచ్చారు కదా అని ఒక రోజు ముందు లీవ్ పెడతాడు, తెల్లారి లీవ్ పెడతాడు, ఆ 3 రోజులు ఎక్స్కర్షన్ పోతాడు. ఈ ఓటేవాడు వీని అయ్యేస్తాడా, వీని అవ్వేస్తాడా, వీని చెల్లేస్తాడా? వాడు వచ్చేస్తాడు వీని ఓట్లు. సో వీళ్ళ పరిస్థితి అయ్యి, అందుకనే ఈరోజు సెక్యులర్ దేశంలో మనకు చావు దగ్గరకు వచ్చాడు. కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క పనికిమాల వచ్చే ఎలక్షన్లలో హిందువులు దయచేసి అర్థం చేసుకోండి, ఓటు బ్యాంకు రాజకీయంతో మాత్రమే ఈ రాజ్యాంగంలో మీరు మనుగడ సాధిస్తారు. ఈ 85% ఉన్నటువంటి హిందువులను మీరు రక్షించాలంటే హిందూ నాయకులను ఎన్నుకోండి, హిందూ పార్టీని ఎన్నుకోండి, హిందూ పార్టీని పెట్టే ప్రయత్నం చేయండి. హిందూ గురువులలో కొంతమందిని మీరు రక్షించుకోవాలి, అందరిని నేను అనడంలే. ఎందుకంటే సాయిబాబాను మొక్తావా చస్తావా నీ చావు నీకు చూసుకో. ఎందుకంటే అయోధ్య రామ మందిరానికి 4 రూపాయలు విరాళం ఇవ్వమంటే ఇది సాయి ట్రస్ట్ అనేది ముస్లిం ట్రస్ట్ అంటే మేము ఇవ్వమన్నారట. కానీ హిందువులే వెళ్ళి అక్కడ అలా ఉండిలో డబ్బులు వేస్తారు. నేను అడిగేది అదే. సపరేట్ ట్రస్ట్ ఉందండి, ట్రస్ట్ ఉంది. అక్కడ పూజారి మాత్రం హిందువే. అక్కడ ఒకప్పుడు బొంద ఉండే, ఆ బొంద కాస్త ఇప్పుడు గుడి అయింది, గుడి కాస్త బడైంది. ఇప్పుడు ప్రతి వాడు సాయి కాలనీలు, సాయి ప్రతాపు, సాయి రామేషు, సాయి బాలాజీ, సాయి దొంగ. ఏంట్రా మీ బతుకులు? మీకే పేరు లేవా? 3 యుగాల నుంచి ఉన్న దేవతల మూర్తుల్లో ఏదో ఒక పేరు పెట్టుకుంటారా అంటే ఎవడికి పుట్టారో, ఈ అది శంకర జాతులన్నీ ఎందుకు తయారవుతున్నాయో, ఈ ధర్మాలు ఏందో నాకు అర్థం కాదు. మంచి మంచి పండితులు, బ్రాహ్మణోత్తములు, జంగమాదులు అందరూ సాయిబాబా పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు నా దగ్గర 100 లీస్ట్ ఉంది. అర్థమవుతుందండి? సో అందుకనే ఎవడు మారాలంటే వాళ్ళు కాదు, నువ్వు మారాలి. సాయిబాబా దేవుడా కాదా దయ్యం అనేది తర్వాత విషయం. ఫస్ట్ నువ్వెవడు రా భయ్ అనేదే సిద్ధాంతం నడుస్తుంది. సో కాబట్టి
హిందువులకు ఒక పార్టీ రావాలి, హిందువులు ఒకటి మొక్కాలి. ఏంటి మొక్కం? సరే విగ్రహారాధన వద్దండి, విగ్రహారాధన వద్దనే యేసుక్రీస్తు మతం వచ్చింది, విగ్రహారాధన వద్దనే ముస్లిం మతం వచ్చింది. మరి శిల్వ గుర్తు పెట్టి మొక్కితే అది విగ్రహారాధన కదా? ఒక రకంగా శిలువ విగ్రహారాధన కదా. అక్కడ మక్కాలో మొక్కేది శివాలయమే కదా, మక్కేశ్వర ఆలయమే, దాని చుట్టూ తిరుగుతున్నారు కదా, అక్కడ రాయే ఉంది కదా, మరి అది కూడా విగ్రహారాధనే కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు శివుని కాదే శిలువగా యేసుక్రీస్తుకు అశ్వత్తరాలు వచ్చినాయి, గుళ్ళు కడుతున్నారు, ధ్వజస్తంభాలు పెడుతున్నారు, నేను చూశాను. ఇంకా మాలలు కూడా వచ్చినాయి. మరి ఇవన్నీ మాలలు ఉన్నాయి కదా, మరి దానికోసమేనా ఇవన్నీ మారినారు? కాబట్టి మీ బుద్ధి మీకు అర్థం అవట్లేదు. ఇది సత్యమైన ధర్మం, ఇది సముద్రం లాంటిది, దీన్ని లోతుగా తెలుసుకున్నోడికి అర్థమవుతుంది. కొండ గొర్రెలకు సంకరజాతులకు ఇది అర్థం కాదు. సంకరజాతి అంటే ఏంటిది? పలు రకాల జాతులతో కూడుకున్నటువంటి సంకరజాతి అంటారు. అర్థమవుతుందా? ఇలా జెర్సీ ఆవు పాలు సంకరజాతి. పందితో ఆవుతో కూడిస్తే బాగా పాలించడానికి పుట్టింది, అది క్యాన్సర్ కారకం. ఆనాడు శ్రీకృష్ణుని చంపడానికి పూతన అనే రాక్షసిని ఎట్లయితే కంసుడు పంపించాడో అదే క్రియేటరే జెర్సీ. అదే గౌడి బర్రె. గౌడి బర్రె అంటే అడవిలో ఉండేటువంటి గౌడి బర్రెకు అసెటోన్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆవు పాలిస్తుంది. దాన్ని తాగిన ప్రతి వాడు క్యాన్సర్ కారకంలో చచ్చిపోతాడు. వాడు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవడైనా. వినండి నేను చెప్పేది అండి. 60 తర్వాత ఆర్ఏసీలో పోతే నష్టం లేదండి. ఇప్పుడు 20లోనే క్లోజ్ అవుతున్నాడు చాప్టర్. ఇలా మినరల్ వాటర్, జనరల్ వాటర్ దేహం పోతుంది. ఇలా పనికి మళ్ళీ పామాయిల్ వాడుతున్నారు. ఎద్దులను, ఆవులను, బర్రెలను, గొర్రెలను చంపిన బొక్కల పొడితో తయారు చేసినటువంటి దంతదావనము కొలిగేట్ వాడుతున్నారు. దాని నుంచి వచ్చినటువంటి ఆయిల్ను వాడుతున్నారు. ఇంట్లో పూజలకు పూజ ఆయిల్ అని సపరేట్ దొరుకుతుంది, అది బొక్కల ఆయిల్. ఎవరికి తెలియదు, పూజారికి కూడా తెలియదు. చక్కెర అనే పదార్థం అత్యంత విష పదార్థం. కండ చక్కెర వేరు, చక్కెర వేరు. చక్కెర మొత్తం కూడా ఈ ఎద్దులతోని, ఆవులతో పొడి చేసినటువంటి దాన్ని కలిపితేనే ఆ చెరుకు రసంలో చక్కెర తయారవుతుంది. ఇది ఏ పురోహితుడికి అర్థం అవట్లేదు. చక్కెర రాస్తాడు, అయిపోయి. కండ చక్కెర అనేటువంటి చెరుకుతో తయారైంది డైరెక్ట్గా. అది ఇది మాత్రం పటిక బెల్లం అంటారు దాన్ని. ఇంకోటి బెల్లం అంటే నల్ల బెల్లమే, తెల్ల బెల్లం కాదు. తెల్ల బెల్లంలో కూడా ఈ కెమికల్స్ కలుపుతాయి. ఇది ప్రమాదమే. ఇది తెలియని పురోహితులు ఈ దేశంలో చాలా మంది పిలకలు పెట్టుకొని మంత్రాలు చదువుకుంటూ తిరుగుతున్నారు. ఇంకొకటి, పురోహితుల యొక్క వేషాలు కూడా, వాడి కిందనేమో పంచ ఉంటుంది, పైన చెక్స్ షర్ట్ ఉంటుంది. అరే పైన కూడా ఎర్రది వేసుకోరా బాబు, నువ్వేమైనా మందికి పుట్టావా? శంకరజాతిలాగా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు పురోహితమైన ఇస్తే వేదం చదువుతున్నావు కదా, నీకేంది? ఆ పిలక జుట్టు పెట్టుకొని సిగ్గు శరం లేకుండా టిఫిన్ సెంటర్ల దగ్గర కూర్చోండి, పబ్లిక్ చూడంగా చేస్తాడు. నువ్వు గురువు అని నీ కాలు మొక్కుతున్నారు ప్రతి ఒక్కడు. నువ్వు ఏ కులం గురువో ఎవడైనా పర్వాలేదు, నువ్వు హిందువులో ఒక గురు సాంప్రదాయంలో నీకుంది. అరే నీకు తినాలి అంటే, నేను తినొద్దని అనడంలే, దేన్ని అయినా ఒక ఆలోచన చేయండి. ఈరోజు మధుమాంసానికి రేటు ఎందుకు పెరిగిందో తెలుసా? అన్నీ వర్ణ సంకరం అయిపోయినాయి. అయితే అని వీరపరమేశ్వరం చెప్పాడు, 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలలో అందరూ ఎందుకు అన్నారంటే, అందరూ ఏకమయ్యే రోజులు వస్తాయి. ఇలా టీ హోటల్లోకి వెళ్తే అందరు తాగుతున్నారు కదా, అన్ని కప్పులు అవే కదా, రైట్? ఇంకొకటి, చాలామంది మేము టీ తాగామండి, లేదు టీ నువ్వు ఏదైనా తాగండి. శివుడి మీద అభిషేకం చేసే పాలు పవిత్రమా కాదని నేను రూపం చేస్తాను. ఎట్లా అను? గేదె పాలు అది స్నానం చేసి పాలిస్తుందా? పోనీ అది పితికేవాడు ఏమైనా స్నానం చేసి పెడతాడా? ఇవి రెండు కాదు. అర్థమైంది నేను చెప్పింది? అది ఎప్పుడైనా స్నానం చేసి దాని కలర్ ఏంటి? బ్లాక్. మరి అంత కలర్ ఉన్న బ్లాక్ పాలు నువ్వు ఎట్లా తాగుతున్నావు? క్లారిటీ లేదు. శివుడికి పోయాల్సినటువంటి పంచకం ఉదకంతో చాలు. ఉదకంతో పోయితే పర్రె పెడుతుంది కాబట్టి దానికి అభిషేకం చేయాలని మన ఆగమ శాస్త్రం చెప్తుంది. ఆవు పాల పేరు మీద ఈరోజు నాగుల పంచమి మీకు తెలియాలి. చెట్టు పుట్టలకు చేయెత్తి మొక్కుచూ వట్టి మాటలిట్ల వదరనేల దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండ కాళికాంబహంస కాళికాంబ. ఏ పురోహితుని దగ్గరికి వెళ్ళినా మీకు నాగదోషం ఉందండి, అందుకే మీకు పెళ్ళి అవ్వడం లేదు, మీకు పిల్లలు కావడం లేదని చెప్తారు. వీడు కొండగొరేనే, వాడు కొండగొరేనే ఈనటుడు. నేను చెప్తున్నా, నాగుల చవితి నాడు, నాగుల పంచమి నాడు హిందువులకు మాత్రమే ఈ పాపం వస్తుంది, ఇతరులకు రాదు. క్రిస్టియన్, ముస్లిం పాపం వాళ్ళకి పాలు పోయారు, వాళ్ళకే లేవు పాలు, వాళ్ళకి ఇక్కడ పాలిస్తారు. వీడు పాలు తీసుకొచ్చి మరి అవి కూడా జెర్సీ పాలు, ప్యాకెట్ పాలు, విషం పాలు, ఈ గౌడిబెర్రె పాలు తీసుకొచ్చి అత్త లీటరు, మామ లీటరు, కొడుకు లీటరు, కోడ లీటరు, మనమడు మనమరాలు లీటరు, 4 లీటర్లు తీసుకొచ్చి ఆ పుట్టలో ఒక్కొక్క ఇంటికి పోస్తే, ఒక్కొక్క ఏరియాలో 1,00,000 మంది ఉంటారు, 1,00,000 లీటర్ తీసుకొచ్చి పుట్టలో పోస్తే ఆ పుట్టలో పాము ఎంత పెద్దదైనా ఉంటుందండి, వాసుకి పామైనా చచ్చిపోతుంది మోసమర్రక. మరి నాగుల చవితి నాడు, నాగుల పంచమి నాడు ఎవడు చంపుతున్నాడు ఈ పాములన్నింటి? మీరు చెప్పండి. క్రిస్టియన్స్, ముస్లింలు చంపడంలే, బౌద్ధులు, జైన్లు చంపడంలే, పార్సీలు చంపడంలే, హిందువులే చంపుతున్నారు. సో హిందువులకు మాత్రమే నాగదోషం ఉంటుంది. అర్థమైందని చెప్పింది విషయం. సో నువ్వు మారాలి, నీ లోపల మార్పులు తెచ్చుకోవాలి. మార్చిపోతే వాడు మతం మారుతాడు. నీవు చెప్పే అర్థం కాలేదు మతం. సరే ఓకే, ఇది మన ధర్మంలో మన నాగదోష ప్రవృత్తి. ఇంకోటి, మరి ముస్లిం, క్రిస్టియన్లకు నాగదోషాలు లేవు, వాళ్ళకి హ్యాపీగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా పిల్లలు కంటున్నారు. అవసరమైతే 4 పిల్లలు 5 పిల్లలు చేసుకుని 40 మంది పిల్లలు కంటున్నారు.
వీడికి ఒక్కడు కూడా పుడతలేడు, పుడితే కూడా వాడికి కల్లో కాడో ఏదో పని చేయకుండా పుడుతున్నాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసా, ఈ దేశాన్ని ఆగం చేయడం, నీ దేహాన్ని ఆగం చేసుకునే సాఫ్ట్వేర్లు పనికిరావు. అమెరికాలో జాబు ఉంది, అమెరికా కంపెనీ జాబ్ ఇక్కడ చేస్తాడు కాబట్టి వాడు అమెరికాలో ఉండడానికి వాడికి పిజ్జా బర్గరు పనికి మాలిన చెత్త తప్ప ఏ కూల్ డ్రింక్ తప్ప ఏం దొరకదు. నీకు ఒరిజినల్ నెయ్యి దొరుకుతుంది, ఒరిజినల్ ఆవు పేడ దొరుకుతుంది, ఒరిజినల్ పాలు దొరుకుతాయి, ఒరిజినల్ చక్కెర బెల్లం దొరుకుతుంది, ఒరిజినల్ బియ్యం దొరుకుతాయి. నువ్వెందుకురా పనికి మాలిన పిజ్జా బర్గర్లు ఆ బిస్కెట్లు తిని చచ్చిపోతావు ఆ కూల్ డ్రింక్ తాగి. కూల్ డ్రింక్లో కేఫీన్ అనే మత్తు పదార్థం వల్ల బొక్కలు అరిగిపోయి ఏసీలలో ఉండి ఏసీల్లో పనిచేసేవాడికి ఏసీ రోగాలు వచ్చేసి పుట్టుకుని ఎరిగి చచ్చిపోతారు. పిల్లలు కూడా అటువంటి పిల్లలే పుడతారు, పనికి మాలిన పిల్లలు. 30 తర్వాత పెళ్లి చేసుకునే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ నేను కూడా చెప్తున్నా, 30 తర్వాత మోనాఫోజా వచ్చేసి ఆడపిల్లలకు అండోత్పత్తి పిండోత్పత్తి రాదు. 40 తర్వాత నీ యొక్క శుక్రకణాలు XY క్రోమోజోన్లు ఉత్పత్తి కావు. ఎందుకంటే నువ్వు తినే పదార్థాలంతా ఏమిటిది, కూల్ డ్రింకు కెమికల్ పదార్థాలు తింటారు కాబట్టి మీ పరిస్థితి ఆగం. తల్లిదండ్రులు ఎట్లా తయారంటే ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే 40-20 లక్షలు కావాలి. ఓ 4 సంవత్సరాలు ఆ పిల్ల జాబ్ చేస్తే ఆ 4 సంవత్సరాలు 40 లక్షలు సంపాదించి మళ్ళీ కట్నంగా ఇచ్చే లోపల ఈ పిల్లలకు పిల్లలు కాదు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 2-3 లక్షలు పెట్టుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ పోవాలి. నిన్న ఒక కేసు వచ్చింది, భార్యను తీసుకొని వెళ్ళాడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి. ఏం చేశారు వినండి, ఆ డాక్టరు వీడికి పిల్లలు కావాలి, వాడు పిల్లలు పుట్టియాలని ట్రై చేశాడు. ఎవరికో క్యాన్సర్ ఉన్నోని యొక్క ఇంద్రియాన్ని ఆ అమ్మాయి గర్భంలో వేయడం వల్ల ఆ క్యాన్సర్ పిండం బయటకు వచ్చింది. అయ్యో ఇది నాది కాదు కదా అని వాడు DNA టెస్ట్ చేస్తే ఇతని ఇంద్రియం కాదని తెలియదు. అట్లా ఈ దేశంలో ఎన్నో టెస్ట్ ఇష్యూ కాదు, ఇది ఎప్పుడో ద్వాపర యుగంలోనే కౌరవులందరూ టెస్ట్ ట్యూబ్ కుండలు పుట్టిన వాళ్ళంతా. కౌరవులు 100 మందిని పుట్టారు, 100 మందిని ఎవడైనా అంటాడే పుట్టించాడు వాడు. అట్లాంటి కౌరవులు ఇప్పుడు చాలామంది ఇతర మతాల్లో ఉన్నారనుకో, మన వాళ్ళు కూడా 12 మందిని NTR గారు 7 మంది 8 మంది అన్నాడు ఆయన. మరి దాని సంగతి ఏంటి, అప్పటికల్లా గట్టిగా తిండి ఉండే గట్టిగా ఉండే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకరే, ఇద్దరు ముద్దు ఒత్తుకొరొద్దు అన్నట్టు తయారైపోయారు. చావు కూడా దగ్గర అయింది హిందువులే కనుక ఇప్పుడు హిందువులే మారాలి. ఈ మతం మారిన వాళ్ళందరూ తెచ్చిపెట్టండి, వాళ్ళకు మన ధర్మం అర్థం కాలేదు, వాడి కర్మ వాడు అనుభవించండి, వాడిని చావు వాడు వస్తాడు, నీ చావు నువ్వు చావాలి. ఇప్పుడున్న 85-90% అయిన కొండ గొర్రెలు మారాలి, కనీసము ఆవులాగా మారండి. మన ఆవులను కాపాడండి, మన అమ్మాయిలను కాపాడండి, మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మన ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీలను వెన్నుకొని తయారు చేయండి. పురోహితుడు తప్పు చేస్తే నిలబెట్టి అడగండి, గురువు తప్పు చేస్తే అడగండి, గుడ్డిగా ఎవరిని నమ్మకండి అనేది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. ఇది కలియుగంలో ఆయన అవతారం వచ్చే డేట్ ఇచ్చాడు. నందనకు మధ్య నేనుద్భవింతును, కాశ్మీర దేశమున నమ్మండయ, వింధ్యా పర్వతమున విద్య లేని ఎత్తును, నందికొండలోన స్థిరముగా నిలుతును. నంద అంటే ఆనంద 2012లో వచ్చింది, 2000 అంటే 5120 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నందనామ సంవత్సరం గురించి ఆయన చెప్పాడు. ఆ నంద నుంచి 2012 నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో నా దూతలు వస్తారు. ఆయన యోగి కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధర్మయుద్ధంలో ఉన్నటువంటి ధర్మాత్ములు ఎవరైనా నా దూతలు వారు ధర్మం కోసం ప్రయత్నం చేస్తారు. వారి రాకడ తర్వాత ఈ సునామీలు, భూకంపాలు, అనేకమైనటువంటి మత యుద్ధాల వల్ల కొంతమంది సమసిపోతారు. ఆ తర్వాత నేను వచ్చి 100 ఏళ్ళు ఈ యొక్క భూమిని పాలిస్తా, 108 ఏళ్ళు. నా ధర్మాన్ని పాటించేటువంటి వాడు ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ ధర్మాత్ముడైనా వాడు 1000 ఏళ్ళు పాలిస్తాడు. అదే సత్యరాజ్యం, అదే సత్యదేవుడు వస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు అనుకుంటున్నటువంటి మతాలు మారిన వాళ్ళు జడ్జిమెంట్ డే అని ఒకడు, అర్థమవుతుందా, గుడ్ ఫ్రైడే అని ఒకడు, అందరూ ఎక్కడికి వస్తారంటే ఇక్కడ చచ్చిపోయినోడు లేసుడు అనేది అది చరిత్రలో లేదు. సమాధి అంటే సజీవంగా లోపలికి వెళ్ళి సమాధిలో కూర్చోవడాన్ని సమాధి అంటారు. బొంద పెడితే దాన్ని బొంద అంటారు, దాన్ని ఏమో గోరి అంటారు. గోరీలకి వెళ్ళి బొక్కలు తప్ప ఏమి రావు, బొక్కలు కూడా అవి కూడా తినేస్తాయి. ఆత్మ నాశనం లేనిది, అది అగ్ని ద్వయింపజాలదు, వాయువు ఆపువేయును సమర్థం కాదు, నీటి మునిపజాలదు అన్నాడు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో. అంటే అర్థం ఏమిటి, ఏ ఆత్మ అయినా అది అనంత ఆత్మలో కలవడాల్సిందే. మళ్ళీ వాడు గొర్రె అయితే గొర్రెలాగా, బర్రె అయితే బర్రెలాగా, ఆత్మ అయితే ఎద్దైతే ఎద్దులాగా, ఆవైతే ఆవులాగా, కొండ గొర్రె అయితే కొండ గొర్రెలాగా, పులి అయితే పులిలాగా, ఈగైతే ఈగలాగా, దోమ అయితే దోమలాగా, జర్రి అయితే జర్రిలాగా, మనిషి అయితే మనిషిలాగా మళ్ళీ అదే ఆత్మలకు వస్తాడని చెప్పారు. దానికి కూడా కారణం చెప్తా. 84 లక్షల జీవరాశుల్లో ఏదో పాపాలు చేస్తే దోమలు అయితే అన్నీ ఉట్టు ట్రాష్. ఎందుకు ట్రాష్ చెప్తా వినండి. ఒక సీతాఫలకాయ ఇత్తును తీసుకెళ్ళి ఒక 100 సంవత్సరాల తర్వాత ఇత్తును మళ్ళీ భూమిలో పెడితే ఏమొస్తుందండి, సీతాఫలం వస్తుంది. వేప చెట్టు అయితే రాదు కదా. ఇది ప్రతి గొర్రె అర్థం చేసుకోవాలి, అర్థమవుతుందా. ఇంకొకటి, తనను తాను రక్షించుకోలేనోడు ఈ ప్రజలందరూ రక్షించుకోవాలని భ్రమలో ప్రచారం చేసేటువంటి కొండ గొర్రెలకు ఇది అర్థం కాదు. అలానే మన ధర్మంలో స్వర్గము నరకం ఉన్నాయన్నారు. స్వర్గం అంటే ఏంటో తెలుసా, అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు బతికేవాడు స్వర్గంలో ఉంటాడు. అన్నీ లేకున్నా ఉన్నట్టు ఊహించుకొని నేను గాలి బాగా లోపలికి పోతుంది, తిన్నది అరిగి లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది, వాడు గొప్పోడు. ఇవాళ తిండి తిరది కూడా పొద్దున వచ్చే పరిస్థితుల్లో చాలామంది గోళీలు వేసుకుంటున్నారు తెలుసా.
వాడి యొక్క అసదరిద్రుల్లో వాడున్నట్టు లెక్క. వాడు ఏ మతమైనా ఏ కులమైనా కావచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మంచి ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేయండి, మంచి భోజనాలు చేయండి, శ్వాసను కాపాడుకోమన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్వాసకోశములను చక్కనుంచడివాడు స్నానపాన భోజనముల నెరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడౌ కాళికాంబహంస కాళికాంబ. శ్వాసకోశాలు అంటే ఈడా పింగళం అని సూర్యనాడి చంద్రనాడి కుడి ముక్కు ఎడముక్కు. ఇలా మంగళవారం కదండి, ఇలా కుడి ముక్కు బాగా ఫ్రీగా ఉంటుంది. చూసుకోండి, మీరు చూసుకోండి ఏలు పెట్టి కుడి ముక్కు, ఎడమ ముక్కు ఫ్రీగా ఉండదు. అంటే కుడి ముక్కు ఈరోజు బాగా నడుస్తుంది లోపలికి, ఎడమ ముక్కు ద్వారా బయటికి పోతుంది. ఇది ఏదైతే కుడి ముక్కు నడవకుండా ఎడమ ముక్కు ఇలా ఫ్రీ పోయింది అనుకోండి, నీకు ఏదో అనారోగ్య సమస్య ఉంది, చావుకు దగ్గర అవుతున్నావు అని అర్థం. ఆనాటి కాలంలో యజుర్వేదంలో, ఆయుర్వేద శాస్త్రంలో అప్పుడున్న మన వైద్యులు ముక్కులో చూసి వాడికి శ్వాసను చూసి చెక్ చేశారు. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి గరిమిరెడ్డి అచ్చమ్మ కాకుండా ఎక్కడైతే ఆ పిచ్చిరెడ్డిని అక్కడ బనగానపల్లి పెద్దకొమ్మర్ల గ్రామంలో చనిపోయిన శవాన్ని తీసుకొని పోతుంటే అతను ఇంకా బతికాడే ఉన్నాడు, ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు అనేది ఉందని శ్వాస మీద అతను చూసి అతన్ని లేపాడు. అంటే శ్వాసను రక్షించుకోలేని జాతి కనుమరుగైపోతుంది. ఈ చర్చిలలో శ్వాసల గురించి చెప్పేది ఉండదు, అర్థమవుతుందా? మసీదులలో శ్వాసల గురించి చెప్పేది ఉండదు. మన దానిలో ఉంటుంది కానీ మనోళ్ళు కూడా మర్చిపోయారు. మన ఏం పొద్దంతా రామభజన, భోజనాలు, డీజేలు, దున్నపోతులాగా ఎగరడాలు, వాని మీద హోలీ పండుగలు ఆడుకోవడాలు, ఎవడో పనికి మాలినటువంటి జనవరి 1ను 31ను వీళ్ళు చావు బతుకుల మధ్యలో బాగా మందు తాగి రాత్రి ఏదో వచ్చినట్టు ఉగాది పండుగ ఈ గొర్రెకి తెలియదు, ఈ కొండ గొర్రెకు శివరాత్రి గురించి వీడికి తెలియదు, హోలీ పండుగ యొక్క లక్ష్యం ఏందో వీడికి తెలియదు. కానీ జనవరి 31 డిసెంబర్ 31 నాడు వస్తే మాత్రం స్నేహితులతో వెళ్ళి ముగ్గురు వెళ్ళి రాత్రి కొన్ని కోట్ల మంది హిందువులే చచ్చిపోతున్నారు. ఏ క్రిస్టియన్ ఏ ముస్లిం కూడా బయటికి రాడు, పాపం వాడి భజన వాడు చేసుకుంటాడు ఇళ్లలో. కానీ ఈ దొంగనా కొడుకులే అందులో పోయి చావుకు దగ్గర అవుతున్నారు అనేటువంటిది అభియోగం ఉన్నది. కాబట్టి హిందువులే మారాలి. ఎట్లా మారాలి అంటే మన సనాతనం ఏందో తెలుసుకోవాలి. ఏది గుడ్డిగా నమ్మకండి అని వారు చెప్పడం జరిగింది. అందుకనే విశ్వకర్మ సర్వస్యకర్త, విశ్వకర్మ సర్వస్యకర్త. మీ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ జయంతిని అనర్గళంగా ఒక కార్యక్రమం మీరు పెట్టండి. అసలు విశ్వకర్మ ఎవరు? ఈ భగవంతుడు ఎవ్వనికి వాడే సృష్టికర్త అంటుండే ఈ ప్రపంచం అంతా. అసలు సృష్టికర్త ఎవరు? దీని వెనక సిస్టమ్ ఏమున్నది? దీనికి వేమన వారు ఏం చెప్పారు? ప్రపంచం అంతా ఏం చెప్పింది? ఈరోజు నువ్వు కూర్చున్నటువంటి ఈ స్ట్రక్చర్, కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కింద ఉన్న కుర్చీ, రేవంత్ రెడ్డికి తీసుకెళ్లే డ్రైవర్ కారు, ఇవన్నీ ఈ యొక్క ఆనాడు రాజులకు ఉన్న శీలాలు, కత్తులు, కటోర్లు, ఈరోజు సాలాజింగ్ మ్యూజియంలో ఉన్నటువంటి శిల్పాలు, చిత్రాలు అన్నీ కూడా ఈ ప్రపంచానికి ఏదైతే ఉందో అతనే విశ్వకర్మ. గర్భగుడిలో ఉన్న విగ్రహం విశ్వకర్మనే, ప్రతి దగ్గర విశ్వకర్మే ఉంటుంది. కాకపోతే నువ్వు ఏ సిస్టమ్ తీసుకెళ్తే ఆ సిస్టంలో ఉంటుంది. అతను నిరాకార స్వరూపము, దానికి ఆకారంతో సంబంధం లేదు. ఈరోజు ఔరంగజేబు ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు ఏలారు. మరి రాజులందరూ విష్ణు స్వరూపులు అయితే మరి ఔరంగజేబు కూడా విష్ణు స్వరూపమే కదా, అవునా కదా? ఈ అమెరికా అధ్యక్షుడు విష్ణు స్వరూపమే. నేను ఏమంటున్నా అంటే దేనికి దానికి మాట్లాడాల్సిన అవసరం హిందూ ధర్మంలో లేదు. విష్ణు స్వరూపాలు, బ్రహ్మ స్వరూపాలు, శివ స్వరూపాలు కాదు. ఎవడైనా భగవంతుని స్వరూపమే అనుకున్నప్పుడు నువ్వు సనాతన ధర్మంలో పుట్టావు. ఇప్పుడు నువ్వు మతం మారినంత మాత్రం, కులం మాత్రం, ప్రాంతం మారినంత మాత్రం నీ గురం మారదు, నీ విత్తనం మారదు. ఇదే భూమి మీద వేప చెట్టు ఉంది, ఇదే భూమి మీద మర్రి చెట్టు ఉంది, ఇదే భూమి మీద రాగి చెట్టు ఉంది, ఇదే భూమి మీద మల్లె చెట్టు ఉంది, ఇదే భూమి మీద మేడి చెట్టు కూడా ఉంది. చాలా చెట్లు ఇదే భూమి మీద వెలుస్తున్నాయి. అన్ని చెట్లు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు ఒకటే. అంటే ఎవరికి వచ్చినా గొర్రెని వెళ్తుంది. అరే మనుషులకు వస్తే రక్తం వెళ్ళదు, కుక్కను వచ్చినా రక్తం వెళ్తుంది. ఈ పనికి మాలిన మాటలు చెప్పేటువంటి కొంతమంది పనికి మాలిన సెక్యులర్ల వల్ల ఈ ప్రమాదాలు వచ్చినాయి. సర్వే జన సుఖినో భవంతు. ఎప్పుడు ధర్మం బాగున్నప్పుడు అన్నో బాగుంది. కానీ ఇక్కడ ధర్మహింస తదైవచ. ధర్మాన్ని ఎవడైతే హాని చేస్తాడో వాడు నీ సొంతుడైనా వాడిని వేసేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు. అదే ప్రయత్నం ఇప్పుడు చెప్పాలి. వాడు నీ దగ్గర పనిచేసినా, నీ పక్కన పనిచేసినా, నీ ఇంట్లో ఉన్నా, నీ సొంట్లో ఉన్నా, వాడు ఏదంటే వాని చాప్టర్ క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి. వానికి పరోక్షంగా క్లోజ్ చేయాలి. నేను అదే చెప్తున్నా. మీరు ఎవరి దగ్గర కొంటారో, ఎవరి దగ్గర తింటారో, ఎవరితో పోతారో, ఏం చేస్తారో మీ ఆలోచన, అది మీకే ఎసరు వస్తుంది. దయచేసి అర్థం చేసుకొని ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ పెద్దమ్మ దేవాలయానికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు 150 ఓబీసీ కులాలు ఉన్నాయి, మొత్తం 400 బీసీ కులాలు, 55% ఉన్నారు. 150 కులాల సంఘ నాయకులు ఆ పెద్దమ్మ దేవాలయ నిర్మాణం కోసం ఒక్కొక్కడు 1000 రూపాయలు ఇచ్చినా కూడా 1.5 కోటి అవుతుంది. రాత్రి కలెక్టర్ను కూర్చోబెట్టి కట్టొచ్చే దమ్ము మన దగ్గర ఉంటుంది, అయోధ్య రామ మందిరం కట్టినట్టు. కనీసం ఆ పెద్దమ్మ మా దేవత అని చెప్పేటువంటి ముదిరాజులో ఆ బెస్త వాళ్ళైనా కొంచెం బయటికి వస్తే ఈ ఉద్యమం కొంచెం ముందుకెళ్తుంది. ఎందుకంటే నేను కుల రాజకీయాలు చేయదలుచుకోలేదు, కానీ దిక్కు దిశ లేక. మరి ఎందుకంటే క్రిస్టియన్ కొడితే యేసుక్రీస్తుని తిడితే క్రిస్టియన్ వస్తాడు, ఫాస్టర్ వస్తాడు. కానీ హిందూ ధర్మంలో ఎవరైనా తిడితే వాడు కులపోడు అయ్యే పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి దీని నుంచి వద్దని వాడు చెప్పారు.
కులం అనేది కూసెటి మలుపల కర్మఫలం ముందు కట్టు. కర్మఫలం అంటే ఏంటి? నీ ఓటు బ్యాంక్ రాజకీయం ద్వారా ఇలా చర్చిలలో ఫాస్టర్లు, ఇక నా దగ్గర ఇంతమంది కొండ గొర్రెలను తయారు చేశానండి, వీళ్ళందరి ఓటర్లు నీకే వేయిస్తానని వచ్చిన రాజకీయ నాయకుడు చెప్పి వారి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు వేస్తారో సస్తారో తర్వాత విషయం. కానీ ఆ యూనిటీని చూపించి వాళ్ళు చర్చిలకు జాగాలు తీసుకుంటున్నారు, వీడు మసీదులకు జాగాలు తీసుకుంటూ మసీదులకు విరాళాలు తీసుకుంటున్నారు. కానీ హిందువులు మాత్రము మా కులానికి ఇవ్వండి, మా ఓడికి వేయండి, మా కుల పోడు అని వీడు చెప్పి వీడు విడిపోయి వీడు 70 రకాలుగా పోతున్నాడు, వాడు ఒకటే రకం పోతున్నాడు. కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇక్కనే. కాబట్టి హిందూ పార్టీ రావాలి, హిందువులకు ఒక దేవుడు ఎవడో తెలవాలి, హిందువులకు ఒక గురువు చెప్తే వినేటువంటి రోజులు రావు. ఒక మొల్లా చెప్తే ముస్లిమ్స్ అంతా వింటారు, ఒక క్రిస్టియన్ చెప్తే ఒక పాస్టర్ చెప్తే క్రిస్టియన్స్ అందరూ వినే పరిస్థితి వచ్చింది. కానీ ఒక హిందువులలో గురువు చెప్తే మాత్రం ఎవడు వినడు. కారణం ఏమిటంటే వీడు ఒకడు అడ్డం అంటాడు, ఒకడు పొడుగు అంటాడు, ఒకడు రౌండ్ అంటాడు, ఒకడు ఏదైనా మొక్కొచ్చు అంటాడు, ఒకడేమో ఎవరైనా మొక్కొచ్చు అంటాడు. ఇలాంటి ఒకడు దేవుడే లేడంటాడు, వాడు నిరాకారం అంటాడు, ఒకడు మీ ఇష్టం అంటాడు. అందుకనే ఏదో ఒకటి సిస్టమ్ తయారు చేసేటువంటి రోజు రాకపోతే మిమ్మల్ని ఏకం చేసే రోజులు ఈ మతాలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇమీడియట్గా పెద్దమ్మ దేవాలయం ఏ విధంగా ఆ నిర్మాణాన్ని నిర్మించడం చేశారో ఇమీడియట్గా అదే 12 ఎకరాలలో చాలా పవిత్రంగా జుబ్లీస్ పెద్దమ్మ దేవాలయం కంటే పెద్దగా హిందువుల ఆరాధ్య దైవంగా, హిందువుల యొక్క ప్రజావేదికగా, ధర్మవేదికగా, ప్రార్థనా వేదికగా హైదరాబాద్ నడి సెంటర్లో చాలా పెద్ద వేదిక ఆ 12 ఎకరాల జాగా రావాలి. అది హిందువులకి చెందాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, దీనికి ఎవడైతే సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ మతాలైనా సరే వానికి సమాధులు కట్టే రోజులు హిందువులు త్వరలో చేస్తారని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ టీవీ ఛానల్కి ఒకటే చెప్తున్నా, టీవీ ఛానల్లో కూడా సెక్యులర్ టీవీ ఛానల్ ఉన్నాయి. అయితే మీ ఛానల్కి ఎందుకు వచ్చానంటే ఆ పెద్దమ్మ దేవి విషయంలో మీ టీవీ ఛానల్ అక్కడ ముందు ప్రసరణ చేసింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చిన. నాకు ఏ ఛానల్ మీద కోపం లేదు, ఎవడైనా సత్యాన్ని చూపియండి, అది ప్రజలకు చూపియండి. మీరు ఎల్లో ఛానల్ లేకపోతే ఎల్లో మీడియా లేదా బ్లాక్ మీడియా, వైట్ మీడియా, బ్లూ మీడియా, ఈ దొంగ మీడియాల వల్ల వచ్చేది ఏం లేదు. హిందువులకు కూడా ఒక మీడియా కావాలి, ఆ మీడియాతో నాకు కావాలి. ఆ మీడియా ఎవడో కొంచెం బయటకు వస్తే వాళ్ళ సంగతి కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మేము కూడా పనికి మాలేదన్నా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్గా ఒక హిందూ మీడియా కూడా కావాలి. ఎందుకంటే క్రిస్టియన్ మీడియాలు చాలా ఉన్నాయి, ముస్లిం మీడియాలు చాలా ఉన్నాయి, కానీ హిందూ మీడియా ఏదో మాకు కూడా అర్థం అవట్లే. సో హిందువులలో కూడా ఎవరిని నామాలు కూడా అర్థం అవట్లే. సో అందుకనే చాలామంది స్వామీజీలు డిబేట్లకు రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఏమైనా టీవీ ఛానల్ వస్తే నా దగ్గరకు వచ్చి డిబేట్ తీసుకోండి, నా డిబేట్ ఇస్తా అంటాడు. అంటే స్థానబలం అనమాట. కాలానుగుణంగా స్వామీజీలు కానీ సన్యాసులు కానీ గరికపాటి కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ టీవీ ఛానల్కి వచ్చి చెప్పేది రండి. ఇది పండిత యొక్క లక్షణం ఎట్టుంటుందంటే అహంకారంతో కూడిన పండితుడు, అహంకారంతో కూడినటువంటి కవి, అహంకారంతో కూడినటువంటి సన్యాసి, అహంకారంతో ఉన్నటువంటి పురోహితుడు, అహంకారంతో ఉన్నటువంటి రాజు, అహంకారంతో ఉన్న బంటు వాళ్ళ వాడికి ప్రమాదాలు వచ్చేస్తాయి. మరి వాడు రాకపోతే మీరు ఎందుకు వాడి దగ్గరికి వస్తున్నారంటే మీకు రేటింగ్ కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంత బాగా చెప్పానని మీరు అనుకుంటున్నారు. నేను మీ టీవీ ఛానల్కి ఒకటేసారి ఇస్తా ఇంటర్వ్యూ, 100 సార్లు ఇవ్వ. ఎందుకంటే నేను గరికపాటి నరసింహరావు నేను పురాణాలు చెప్పాను, సత్యం చెప్పడానికి వచ్చాను. చావుకు దగ్గర అవుతారో, చావడానికి రెడీ ఉంటారో, చంపడానికి రెడీ ఉంటారో, యుద్ధంకు మీకు ఎట్లా చేత కాదని తేలిపోయింది. శివాజీ మహారాజు కొట్టి 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 సామ్రాజ్యం సాయం చేశాడు. పాపం సంభాజీ మహారాజును ఊచకోతలకు వచ్చి 40 రోజులు చంపితే కూడా అడిగే నాదుడు లేడు. చివరికి మన కర్మ ఏమిటంటే ధర్మం కోసం పనిచేసే శివాజీ మహారాజుకు ఈ దేశంలో హాలిడే లేదండి, అంటే లీవ్ లేదు. కానీ అదేదో బర్రెల ఎద్దుల పండుగ ఉంటుంది, అది దున్నపోతుల పండుగ, సదర్ అనే పండుగకు రాష్ట్ర పండుగ అని బిరుదులు ఇచ్చారు, వాడికి హాలిడే ఇచ్చారు. మీ దండం పెడతారా బాబు, మీకు సమాధులు కట్టారా నాయన? ధర్మం కోసం పనిచేశాడు శివాజీ మహారాజును కర్ణాటక ప్రతినిధి చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ కులానికి పరిమితం చేశాడు, విశ్వబ్రాహ్మణ కులానికి పరిమితం చేశారు. కాలజ్ఞానాన్ని వినండ్రా గొర్రెల్లారా అంటే ఒక్క పండితుడు, ఒక్క పురోహితుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడితే వారి నోట్లో పురుగులు పడాలా. ఎందుకో తెలుసా? వాడది మాట్లాడితే వాడు డెవలప్, కాలజ్ఞానం వేరే డెవలప్ అవుతుందని వీడి బాధ. అర్థమవుతుందా? యోని పూజలు చేయమని చెప్పే కొండ గొర్రెలు ఎక్కువైనాయి, గోర్లు పెంచుకొని పనికి మాలయాన్ని వాడు వీడియోలుతాడు. ఇవన్నీ జ్యోతిష్యాలు ఎవడు చెప్పాడు? అర్థమవుతుందా మీకు? కాలజ్ఞానం యథార్థం, సత్యం. అది సత్యాన్ని వినకపోతే చావుకు దగ్గరైతారన్నాడు. కోరంకి అని చెప్పు 1 కోటి మందికి తిరిగి లక్షలాది ప్రజలు చచ్చారు అన్నాడు. ఖచ్చితంగా విన్నా వినకపోయినా, ఏ పండితుడు చెప్పినా చెప్పకపోయినా పుట్టుక్కుని అందరూ ఎగిరిపోయారు. ఫైనల్ ఒక్కటి అడుగుతాం, చెప్పండి. ఇప్పుడు కాలజ్ఞానం ఉంది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం, ఆయన చెప్పిన వాటిలో చాలా వాటికి జరిగినాయి. సో నిజంగానే మరి ఏదైతే యాగంటి నందీశ్వరుడు రంకేసి లేస్తే ఈ మొత్తం భూమండలం మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది అనేది ఎంతవరకు నిజం ఫైనల్గా? సరే, దానికి నిగూఢ అర్థం ఏమిటంటే యాగంటి బసవేశ్వరుడు అంతకింతకు పెరిగేను అని కాలజ్ఞానంలో ఉంది, పెరుగుతుంది. దానికి 100 నిగూఢ అర్థాలు చెప్పారు. నేనేం చెప్తానంటే
శివుడి ముందున్నటువంటి నందిని పందుల్లాగా కోసుకొని అల్కబీర్ అనే సంస్థలు ఇక్కడ మనకు గాంధీనగర్లో ఉన్నటువంటి ఒక స్లాటర్ హౌస్ బోలక్పూర్, దానిలో స్లాటర్ హౌజులలో ఇక్కడ మొన్న బక్రీద్ పేరు మీద, రంజాన్ పేరు మీద, హలీమా పేరు మీద చంపుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునేటువంటి హిందువులో కొంతమంది సెక్యులర్ హిందూ జాతులు, హిందూ పురోహితులు, హిందూ గురువులు, హిందువులో బోనాలు బొక్కలు చేసేటువంటి ఏషాలు వేసేటువంటి వాళ్ళు చాలామంది ఎవడు మాట్లాడాలి. కొంతమంది మాత్రమే ఆవుల కోసం ఫైట్ చేస్తున్నారు. గోరక్షకుల మీద దాడులు జరుగుతున్నాయి, వారి మీద కేసులు జరుగుతున్నాయి. ఆ ఆవు కనుక పోతే ఎద్దు పుట్టదు, ఎద్దు కనుక పోతే ఆవు పుట్టదు, ఆవు పోతే లేగలేదు, లేకపోతే జన్మే లేదు. ఈ యొక్క మన సంస్కృతి, మన పర్యావరణం దెబ్బతినేటువంటి రోజులు వస్తే విషతుల్యమైన ఆహారం ఇది చూడండి. ఈరోజు మినరల్ వాటర్, జనరల్ వాటర్ తాగుతున్నాం, బొక్కల పొడితో తోముకుంటున్నాం, బొక్కలతో తయారైన ఆయిల్ వాడుకుంటున్నాం. చూసుకోండి, ఆవు పాలు క్యాన్సర్ మొత్తం కల్తీ. సో ఇవన్నీ కూడా ఆవు కలుషితం అయితే, ఈ యొక్క భూమి కలుషితం అయిపోతే మీరు చావుకు దగ్గర అవుతారు. రాగడి మట్టిలో పెరుగు కానీ నీళ్లు కానీ కలుపుకునే పరిస్థితి హిందువులకు వస్తుంది, ఈ మతాలకు, ఈ ధర్మాలకు వస్తుంది. ఈ ఆవు కనుక ఈ భూమి మీద కనుమరుగితే మీ చాప్టర్ క్లోజ్ అని ఆనాడే వీరబ్రహ్మేంద్ర ఆవులను కాస్తూ బనగానపల్లి రవ్వలకొండలో ఆవులకు మంచి మేతనిచ్చే ఏరలు పెంచి ఒక గిరిగీసి ఆయన కాలజ్ఞానాన్ని ఊహించి రాశాడు. దాన్ని అర్థం చేసుకోలేని పండితుడు, అర్థం చేసుకోలేనిటువంటి పురోహితుడు, గురువు. ఈరోజు చాలామంది ఏమంటున్నారో తెలుసా, మా గురువే గొప్ప. అరే నీ గురువు గంగలో పోండిరా బాబు, అసలు జ్ఞానం ఇంపార్టెంట్. ఏ గురువు చెప్పినా ఆ జ్ఞానం తీసుకోండి. రామానుజుడు మంత్రం చెప్పాడు, తీసుకోవాలి. ఆదిశంకరాచార్యుడు సిస్టమ్ తీసుకో, పంచాయతీ సంస్కృతి చేశాడు, తీసుకోవాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పాడు, తీసుకోవాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రచారం చేశాడు, వేదవ్యాసుడు కాలజ్ఞానం రాశాడు, వేదవ్యాసుడు కాలజ్ఞానం రాశాడు, భగవద్గీత రాశాడు, తీసుకోవాలి. రామాయణం వాల్మీకి రాశాడు, తీసుకోవాలి. కానీ సత్యాన్ని చెప్పకుండా అద్దిపట్టడం వల్ల ఈరోజు ఎవడైతే నా వృత్తే ఉండాలి భూమి మీద, నేనే వేదం చదవడం, వాడికి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. ఎవడైతే బంగారం పని సొంత వృత్తి పనులు చేసుకునే వాడికి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. వయసులోకి ఇలా పిల్లలు దొరకడం లేదు. కొన్ని జాతులకు హిందువులలో దొరకక అందరు హిందువులనే వేరే కులస్తులను చేసుకుంటారు. అది చేసుకునే రోజులు వస్తుంది అన్నాడు. 6 మతాలు ఒక్కటైతే అన్నాడు. 6 మతాలు అంటే ఏంటి, చాలా మందికి అవడం లేదు. జైన, బౌద్ధ్, పార్సీ, అర్థమైందా, సిక్, ఇసాయి ఏదైతే ఉందో ఈ 6 మతాలతో మన హిందూ ధర్మం అనేటువంటిది ఇది దిక్సూచిగా మారుతుంది. ప్రపంచానికి ఇది వేద గురువుగా, పుణ్యభూమిగా, ఈ ప్రపంచానికి గురువుగా ఇది వెలిగే రోజులు రావాలంటే దయచేసి మతాల పేరు మీద మారణ హోమాలు సృష్టించేటువంటి ఓ మానవులారా, ధర్మం ఏదో తెలుసుకోండి, దైవం ఏదో తెలుసుకోండి, అనవసరంగా మీరు ఆగం కాకండి అని వీరబ్రహ్మేంద్ర అన్నాడు చెప్పి నవాబులకు కనువిప్పు కలిగించి, అక్కడ నవాబుకు ఈ కరెంటు నీళ్ళతో వస్తుందని కరెంటు ఆనాడు చూపించినటువంటి కరెంటే 400, ఈరోజు కరెంటు మీ ముందు కనబడుతుంది. హైదరాబాద్ నవాబుకు వచ్చేసి అతను వాడుకున్నటువంటి గుర్రం కడుపులో ఉన్నటువంటి పిండము ఆడదా మొగదా అడిగితే ఆడదంటే ఎట్లా ఆడదని చెప్తున్నారంటే ఆపరేషన్ చేయించి చూపించినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర. ఆ అంశంలో మనం ఉన్నాం, ఆ అంశంలో మనం అర్థం చేసుకోవాలి. దీనికి వీరధర్మజ పీఠం, విశ్వ సమాజం, కాలజ్ఞాన, ఆత్మజ్ఞాన, ధ్యానయోగ, గో సంరక్షణ, యజ్ఞ ప్రచార పీఠాన్ని, ధ్యాన మందిరాన్ని సిద్దిపేటలో వెల్కటూరు అనే గ్రామంలో, కోనాపల్లి కేసీఆర్ నామినేషన్ వేసినటువంటి విలేజ్కి పక్కన మా గ్రామం ఉంది. మాది వీరమహిగిరి అనేటువంటి క్షేత్రానికి ఎదురులో ఉంది. కేవలం ధర్మ ప్రచారమే ఉంటుంది. ఎవడైనా మారచ్చు, ఏదైనా మొక్కోవచ్చు, ఏదైనా కాదు. సత్యమైతే తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులకు వస్తాయి. ఆ ధ్యాన మందిర నిర్మాణంలో ఉన్న నిన్న ఆ దేవాలయ ధ్వంసంలో భాగంగా నాకు కలెక్టర్లో ఒక లెటర్ ఇస్తామని చెప్పడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా మతాలు మారిన వాళ్ళు మన వాళ్ళే, కులాలు మారిన వాళ్ళే, మారణవాళ్ళని సృష్టించేది మనవాడే. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషి వాడు సనాతన హిందువే, సనాతన ధర్మవాదుడే. వాడు ఏ పేరు పెట్టుకున్నా వాడు మనవాడే. ఇది మారొద్దు. కాబట్టి మారణ హోమాలు అనవసరమైన విషయాలు. ఎప్పుడైతే ఈ దేశం పైన పోతుందంటే సునామీ, భూకంపాలతో పాటు మత యుద్ధాల వల్ల వస్తుందన్నాడు. రావు కేతువులు ఇద్దరు రణరంగమున కాలు దువ్వేరు అన్నాడు. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలలో 57 దేశాలు 27 దేశాలు ఒకటి మీద కూడా బాంబులు వేసుకుంటే ఈ క్రిస్టియన్స్, ఆ ముస్లిమ్స్ పోతే హిందువులు అనేవాడు యూట్యూబ్లలో వీళ్ళు ఎట్లా చచ్చిపోయారో ఆ టీవీలలో చూసుకోవడానికి, వీళ్ళు బతికుండడానికి మంచి ఆహార భోజనాలు, మంచి దేవుడిని మొక్కంటారు నాయన అని వీరబ్రహ్మేంద్ర చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మొక్కుతారో, వాళ్ళతో చస్తారో, వాళ్ళతో బిజినెస్లో ఉంటారో, ఏం చేసుకుంటారో చూసుకోండి. హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లలో ఇప్పుడు 5 నుంచి 6 వేల గణపతులు పెడతారు. 6 వేల గణపతుల దగ్గర, 1 లక్ష గణపతులలో ఒక్కొక్క గణపతి దగ్గర కనీసం ₹1,00,000, 2 లక్షలు ఖర్చు అవుతాయి. అక్కడ ఒక చిన్న ఆవును లేగదుడని పెట్టి రోజు 2 మోపుల గడ్డి వేసి ఆవు పేడను అక్కడ అలికి ఆవును కాచడానికి పురోహితుని పెట్టినట్టు ఒక వ్యక్తిని పెట్టి
ఆవు పూజ చేసిన తర్వాతనే గణపతి పూజ చేయాలి, ఆవు పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ చేయాలి, ఆవు యొక్క ప్రాధాన్యత పెంచాలి, ఆవు యొక్క లక్ష్యాన్ని చెప్పాలి, గో ఆధారిత వ్యవసాయం గురించి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య రహస్య కేంద్రాల ద్వారా గో ఆధారిత వ్యవసాయం చేసిన పదార్థాలను, ఆ అగరబత్తీలను, ఆ నెయ్యిని, ఆ బెల్లాన్ని, ఆ కందులను, పప్పులు ఉప్పులను అక్కడ పెట్టి సెంటర్స్ పెట్టించి ఆవు యొక్క మార్కెటింగ్ అనేటువంటిది ప్రజల్లో జరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆవు గురించి తెలుస్తుంది. ఆవు బతకాలంటే ఆవులు పెంచేవాడికి 4 రూపాయలు వస్తాయి, ఆవు బతుకుతుంది తప్ప. ఆవును సెంట్రల్ జైల్లో వేస్తున్నారండి, తెలుసా మీకు? హైదరాబాద్లో భాగ్యనగర్ గోశాలలో ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టి ఆవులను వేస్తున్నారు. అక్కడ ఆవు పాలు దొరకవు, ఆవు పేడ ఎవడు ఇవ్వడు. మరి ఆవుకు ఎందుకు విరాళాలు ఇవ్వాలి? అలానే జియాగూడ గోశాలలో ఎన్ని వేలు పట్టుకొచ్చి పెడితే అందులో వేస్తారు. తొక్కిసలాట్లో చచ్చిపోయి రోజు 10-15 ఉంటాయండి. ఆ పాపం ఎవడికి వస్తుందో నాకు తెలియదు. అట్లా ఇంకా చాలా గోశాలల్లో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ నేనేమంటున్నా, ఒరిజినల్గా 547 మండలాలు ఉన్నాయండి. ఒక మండలానికి 22 గ్రామాల చొప్పున వేసుకున్నా కూడా ఓ 10-15 వేల ఆవులు. ఈ ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక పురోహితుడు ఉంటాడు, ఒక విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఒక హిందూ ఇలాంటి గురువులు ఎవరో ఉంటాడు. వాడికి ఒక్క ఆవును వాడికి దానం చేయండి. మీరు ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటే 1000-2000 తీసుకోండి, వారికి ఇవ్వండి. కానీ ఏ టోల్గేట్ల దగ్గర పడిన ఆవులన్నీ తెచ్చి మా దగ్గరే పెట్టుకోవాలి అనే సిద్ధాంతాలు ఆ గోశాల వాళ్ళు చేయాలి. అలానే పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు ట్రస్ట్ ఉంటేనే ఇస్తా. వాడు హిందువు అయితే చాలు, వాడు పెంచుకునే దమ్మున్నోడికి ప్రతి వాడికి ఆ డిపార్ట్మెంట్ కూడా వారికి అందజేస్తే, వారి దగ్గర ఇన్సూరెన్స్ తీసుకొని ఆ ఆవులను ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా గోసంతే. ఒకప్పుడు మన భారతదేశ జనాభా 30 కోట్లు, అప్పుడు 60 కోట్ల జనాభా ఉండే, 60 కోట్ల ఆవులు ఉండే. ఇప్పుడు 130 కోట్ల భారతీయులకు ఇప్పుడు 20 కోట్ల ఆవులే ఉన్నాయి. 7,52,000 గ్రామాలు ఉండే, 1,35,000 గురుకులాలు ఉండే. మరి ఇప్పుడు చెప్పండి, ఆ గురుకులాలు ఎటు పోయినాయి, ఆ గ్రామాలు ఎటు పోయినాయి, ఆ ఆవులు ఎటు పోయినాయి? ఈ ఈ పరిస్థితి ఏమిటి? ఇవాళ 4 సంవత్సరాలకి కళ్ళద్దాలు వచ్చినాయి, 47కి వచ్చినాయి అంటే ఓకే, 4 సంవత్సరాలకు వచ్చినాయంటే దరిద్రం. అర్థమవుతుందా? 60లో ఉన్నోడు ఆర్ఏసీలో పోతున్నాడు అంటే రైట్, కానీ 20లో ఉన్నోడు యాక్సిడెంట్లోనో, అడ్డమైన గడ్డి తినో, హోలీ నాడో, లేకపోతే జనవరి 1 నాడో, డిసెంబర్ 31 నాడో చస్తున్నాడు అంటేనే ఇది ప్రమాదం. అర్థమైందా? ఇవన్నీ కూడా ప్రమాద నివారణ చేయాలంటే ఆవు బతకాలే, ఈ యొక్క సంస్కృతి బతకాలే, ఈ సాంప్రదాయం బతకాలే. కేవలము బ్రాహ్మడే బతకాలి, క్షత్రియుడే బతకాలి, లేకపోతే వైశ్యుడే బతకాలి, లేకపోతే శూద్రుడే బతకాలి కాదు. సర్వమత సర్వధర్మానికి సంబంధించినటువంటి ఒక గురు కేంద్రమే సనాతన ధర్మము. దీనికి మూలమైనటువంటి హైదరాబాదు భారతదేశానికి 2వ రాజధాని అయితే, ఉత్తరం వారు తల్లి దక్షిణం వచ్చేరు ఉల్లమిల్లా తల్లడి లేనుమా, నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను దుగ్గిళ్ళ గగ్గానికి అమ్మాను. అంటే ఉత్తర భారతదేశము, అక్కడ ఇప్పుడు ఢిల్లీతో పాటు అక్కడ పొల్యూషన్ వ్యాధులు వచ్చినాయి, శ్వాసకోశ వ్యాధులు వచ్చినాయి. హైదరాబాద్ భారతదేశానికి 2వ రాజధాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గతంలో గీతారెడ్డి గారు జహీరాబాద్ ఏరియాలో ఎయిర్పోర్ట్ కావాలని అడిగింది. ఆమె ఇప్పుడు లేదనుకోండి, ఇక్కడ ఆమె పదవిలో లేకపోయినా ఆమె అడిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పడ్డది. త్వరలో ఇప్పుడు వంగర ఎయిర్పోర్ట్ కొంచెం జాగా ఇచ్చి దాన్ని కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు వచ్చినాయి. ఫ్యూచర్లో హైదరాబాదు భారతదేశానికి 2వ రాజధాని అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, పాకిస్తాన్ వాడు పెద్ద బాంబు వేసినా, ఆఫ్ఘనిస్తాన్ వాడు వేసినా, చైనా వాడు వేసినా, వాడి టార్గెట్, వాడి యొక్క కెపాసిటీ 5,000 కిలోమీటర్లే వాని యొక్క టార్గెట్, వాని అణుబాంబు. 5,000 కిలోమీటర్లు మనకు నల్గొండ చివరస్తా వరకు వస్తాయండి. అంతే. ఆ తర్వాత బిహెచ్ఎల్, బీడిఎల్, ఓడిఎఫ్ అనేటువంటి కేంద్రాలలో మన డైనమిక్ వ్యవస్థ, మన ఎలక్ట్రికల్ వ్యవస్థ తయారు చేసుకోవడానికి ఇందిరమ్మ ఆనాడే ఆలోచన చేసి బిహెచ్ఎల్, ఓడిఎఫ్, బాణూరు ఇవన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టింది. సో కాబట్టి ఆ 5,000 కిలోమీటర్ల కంటే ముందులో ఈ 2వ రాజధాని హైదరాబాద్లో నరేంద్ర మోడీ పీరియడ్లోనే జరుగుతుంది. గతంలో పేపర్లో కూడా వచ్చింది, ఇది కాలజ్ఞానంలో ఉంది. ఉత్తరం వారు తల్లి దక్షిణం వచ్చేరు ఉల్లమెల్లా ఉల్లం అంటే ఆకాశంలో బాంబులు అనుభూతులు జరుగుతాయి. తల్లడి నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను దుగ్గిల, మనకు ఇస్రో సెంటర్ నెల్లూరులో ఉంది. నెల్లూరు సీమంత నిర్మాలమయ్యేను దుగ్గిళ్ళ గగ్గానికి అమ్మేనుమా. అంటే దుగ్గిళ్ళ అంటే మీకు అర్థమవుతుందా? అగ్నితో యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి, శ్వాసకోశలు వస్తాయి. ఉట్టి కరోనాకి మాసులు కట్టి చచ్చిపోయారు డాక్టర్లతో సహా. ఇక ఆర్మీకి వెళ్ళడానికి యువత ఎవడు ముందుకు రావట్లే. ఆర్మీలో చనిపోయిన తర్వాత వారిని ఎవడు రక్షించడలే, వాళ్ళ పిల్లల గురించి ఎవడు మాట్లాడలే. ఆర్మీకి ఒక అకౌంటు హిందువులే తీయాలి, హిందువులు రక్షణ చేయడానికి, హిందువులు ఏకం కావడానికి ఒక అకౌంట్ కావాలి, ఆవులను రక్షించడానికి ఒక అకౌంట్ కావాలి. ఖచ్చితంగా యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళని బాగు చేయడానికి వారికి ఏదైనా ఎష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళని ఒక జాబ్ వ్యవస్థ ఇవ్వడానికి హిందువులంతా ఆగమైపోయి ఇతర మతాల దగ్గర పనిచేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎందుకంటే మతాలు మారడానికి కారణం వాళ్ళ భోజన వ్యవస్థ సరిగ్గా లేక, వాళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేక. సో హిందువులకు ఒక అకౌంట్ నంబర్ తీస్తే, ఇలా అయోధ్యకు ఒక అకౌంట్ తీసి కొన్ని కోట్ల రూపాయలు మనం 11,000 చొప్పున వేసాం. అట్లా ఒక అకౌంట్ కనుక హైదరాబాద్లో ఎవడైనా యోగిలాగానో భోగిలాగానో ఎవడైనా వచ్చి ఒక నాయకుడు హిందూ ధర్మం పార్టీ ఏర్పడితే ఆ పార్టీలో వేస్తే ఇలా 100 కోట్ల మంది ఉన్నారు. కేవలం హైదరాబాద్లో 1,50,000, 1,50,000 మంది ఉన్నారండి. 50 లక్షల మంది ఉన్నారు.
కోటి మంది ఒక్కొక్కటి రూపాయి వేసినా ₹1,00,00,000 అవుతాయి ఒక గూగుల్ పేలో. ఒక్కడు రూపాయి ఎవడైనా వేయడండి గూగుల్ పేలో ₹10 ఉంటేనే కుక్కని కొడతారు రాలుతాయి. 10 ఎన్ని కోట్లు అవుతాయి? ఒక్కసారి అకౌంట్ తీసేటువంటి మహాత్ముడు ఎవడైనా వస్తే బాగుండు. ఆ భగవంతుడు అవకాశం ఇస్తే నేనే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను కూడా సామాన్యుడిని. ఎందుకంటే కాషాయ వస్త్రం ఏమంటుంది తెలుసా? నలుగురు ముగ్గురు మారమని చెప్తుంది. కాషాయం అంటే స్వామీజీలు, కాకి అంటే పోలీసోళ్ళు, ఖద్దర్ అంటే నాయకులు. ఈ ముగ్గురు కనుక ఈ ధర్మము ఈ దేశం కోసం ఆలోచించకపోతే ఈ దేశంలో ఈ నాయకుడు పోతాడు, ఈ కాకీలకు స్థానం ఉండదు, ఈ కాషాయ వస్త్రాలు అడవిలో పోయి వీళ్ళ యొక్క ఆశ్రమాలన్నీ సమాధుల్లో కలిసిపోతాయి. సో ఈ ముగ్గురు ఏకమయ్యే రోజులు రావాలని నేను త్రిబుల్-కే టీవీ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టాను. దీని యొక్క లక్ష్యం అదే. ఇంకోటి దీనికి అర్థం కూడా ఉంది. ఒకటి కాలజ్ఞానము, కల్క్యావతారము, ఇంకోటి కలియుగం అనే పేరు మీద నేను దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏ మతాన్ని తిట్టవలసిన అవసరం లేదు, ఏ ఒక్క ప్రాంతాన్ని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన దేశాన్ని కాపాడుకుందాం. ఇప్పుడున్న 85% ఉన్నటువంటి హిందువులను కాపాడుకోగలిగితే ఇప్పుడు మతం మారిన వాళ్ళు కూడా అయ్యో మన ధర్మం బాగైంది. ఇప్పుడు రాముని దగ్గరికి వెళ్ళారు అయోధ్యకు. మీది ఏ మతం అని ఎవడు అడగలేదే. నిన్నేమైనా నీ కులం అని అడిగారా? తిరుపతికి వెళ్ళి ఎవడని అడిగాడా? ఆధార్ కార్డు అడుగుతారు ఎన్నిసార్లు వస్తున్నాడు. రోజు పోయాడు అనుకో బాగుండదు కదా. సో అట్లా లోకల్ వాళ్ళు కూడా డేట్ పెట్టారు. సో అంతేకాని ఒకప్పుడు ఎవడో పిచ్చోడు కుల పేరు మీద నువ్వు గుళ్ళకు రావద్దు అన్నాడేమో, వానికి ఇబ్బంది కొట్టి లోపల గుళ్ళకి వెళ్ళాలి. ఈరోజు ఏ ప్రతిష్ట జరిగినా అక్కడ అన్ని కులాలు వచ్చి ఆ విగ్రహాన్ని లోపల పెడుతున్నారండి. సో పాతదాన్ని బూచి చూపించేసి పనికి మళ్ళీ మతాలకు వెళ్ళకండ్రా బాబు అని ఆనాడు మతం గురించి ఆయన వీరబ్రహ్మేశ్వరం చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఏది చెప్పినా వీరబ్రహ్మేశ్వరం కాలజ్ఞానం ప్రకారమే జరుగుతుంది. మీ టీవీ ఛానల్ కూడా అదే. దీని అంతర్జాలము అంటారు. ఆనాడు విడలాచార సినిమాలో ఆ యొక్క రాజును బంధించినటువంటి మాంత్రికుడిని ఇట్లా చూపించేవాడు. అదే మీ టీవీ ఛానల్. అదే ఇప్పుడు సత్యం చూపించుతున్నది. వాటి కాలజ్ఞాన ప్రకారము నరేంద్ర మోడీ వస్తారని కాలజ్ఞానంలో ఉంది. 5,000 మీద 10 ఒక అవనీంద్రుడు దీవికేగేనమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సంరంభన సంశరం అన్నాడు. 5,012లో ఒక నరేంద్రుడు వస్తాడు. అతను అవనీంద్రుడు అంటే అవని భూమిని పాలించేవాడు వస్తాడు. అతని పేరే నరేంద్రుడు అన్నాడు. అవనీంద్రుడు దివి కేగేనమా సైదపేటలో ఉన్న సాయేబులను. సైదపేట అంటేంది సైదాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వేరే ఈ ధర్మాన్ని ఆగం చేసి నా మతమే ఉండాలి, నా దేశము నా దేవుడే ఉండాలి అనేటువంటి మతాలు అన్నీ కూడా భూస్థాపితం అయిపోతాయని ఆయన చెప్పారు. ఇది నరేంద్ర మోడీ యుగంలో జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. వారన్నారు, నేను వీర యోగ భోగ వసంతరాయులుగా ఈ భూమిని 108 ఏళ్ళు పాలిస్తా, నా ధర్మాత్ములు 1000 ఏళ్ళు పాలిస్తారన్నారు. వీరులు అంటే ఆర్మీ, యోగులు అంటే నీలాంటి యోగులు చాలామంది ఇప్పుడు యోగి ఆదిత్య లాంటి వాళ్ళు ఏకమయ్యి ఆయన ఎంట వస్తారట ఆయన వచ్చినప్పుడు. అలానే భోగులు వీర యోగ భోగ ఎవరైతే భోగాన్ని అనుభవించేటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఆదాని బీదాని వీళ్ళందరూ భోగాన్ని అనుభవించే వాళ్ళు. భోగులు వస్తారు, యోగులు భోగులు వసంతులు. ఇదంతా నిజమేనండి స్వామి, దేవుడు నిజమే, ధర్మం నిజమే అని చెప్పేటువంటి వాళ్ళు వచ్చి వీటి టీవీ ఛానల్ కూడా భజన చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానం ప్రకారం కల్క్యావతారమే వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం అని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. కానీ కొంతమంది పండితులకు చావుకు దగ్గర అవుతున్నారు తప్ప వీరబ్రహ్మేంద్ర స్వామి కల్క్యావతారం వస్తుందని చెప్పడానికి మాత్రం కొంతమంది పండిత వర్గం చావుకు దగ్గర అవడానికి రెడీ ఉన్నాడు తప్ప వాడి సత్యాన్ని చెప్పడానికి రెడీ లేడు. ఫస్ట్ ప్రమాదం వాడికే వస్తుంది. ఈ సాయిబాబా మొక్కటి వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రమాదం వస్తుంది. వాడు ఫస్ట్ ప్రమాదకుడు అక్కడ ఉన్నటువంటి పురోహితుడే. ఫస్ట్ వాడు మారకపోతే హిందువులు మారరు, వాడినే మొక్కుతారు, వాడు చెప్పిందే వింటారు. కాబట్టి ఫస్ట్ వాడు మారాలి. ఈ ముస్లింలకు అభిషేకాలు చేసే రోజులు బంద్ కావాలి. జస్ట్ బయటికి రండి, వస్తే ఆటోమేటిక్గా సాయిబాబా గుళ్ళు బంద్ అయిపోతాయి, హిందువులు ఆడిపోవడం మన పురోహితుడు అయిపోకపోతే గుడే బంద్ అయిపోతుంది. రైట్ ఆర్ రాంగ్? సో ఆలోచన చేసి ఈ టీవీ ద్వారా ఎవడైతే నేను హిందువును, నేను బంధువును, లేదా నాతో గొప్పోలేడు, నేనే పెద్ద పండితుని, నా కులమే గొప్ప అనేటువంటి కొండగొర్రెలకు ఈ సాయిబాబాను నిత్యము ఆరాధించుతా నేనే గొప్పోని అని చెప్పే ఛాయగంటి లాంటి వాళ్ళందరికీ, చిన్నజీర లాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీ గురువుల ఫోటోలను తీసేసి సాయిబాబా ఫోటోలు పెట్టుకోండి. చిన్నజీర స్వామి ఆశ్రమంలో కానీ, చాగంటి గారి ఇంట్లో కానీ, వేరు కానీ, గరికపాటి గారు కానీ, ఇంకెవడైనా కానీ అన్ని సమానమే. ఎవడైనా మొక్కొచ్చు అంటే మాత్రం ఏదో రోజు ఇలా ముత్యాలమ్మ గుడికి మీద పోతే ఎట్లా యుద్ధానికి పోతే హిందువులు వచ్చి కొట్టారో ఆ రోజులు త్వరలో ఈ యొక్క గురువులకు వస్తాయి, ఈ పండితులకు వస్తాయి, ఈ పామరులకు కూడా వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఇది కాలజ్ఞానం ప్రకారమే చెప్తున్నా. ఇది కాలజ్ఞానం యథార్థవాదం కనుక. జై శ్రీరామ్, జై గురుదేవ్, భారత మాతకి జై, జై గోమాత. గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించే రోజులు త్వరలో వస్తాయి, రావాలి. దీనికి హిందూ ధర్మవాదులందరూ గో ఆధారిత వ్యవసాయాన్ని, గో ప్రోడక్ట్ని కొని పనికిమాల ప్రోడక్ట్స్ బంద్ చేసేసి కొని తింటే ఆ గోవులు బతుకుతాయి. జాతీయ ప్రాణిగా ప్రకటించే రోజులు త్వరలో వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ జై గోమాత, జై గురుదేవ్, జై బోలో విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. నమో విశ్వకర్మణే నమః. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుజీ, చక్కగా చెప్పారు. అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని మేము ఒకసారి సంప్రదించే అవకాశం ఉంటుంది. ప్రత్యేక సమయంలోనే పిలవండి, ఎందుకంటే కాలజ్ఞానం ఇట్లానే ఉంటుంది. ఇది మహాభారతం కాదు, రామాయణం కాదు, ఒక పద్యాలు తీసుకుంటే శ్లోకాలు చెప్పడానికి. సత్యం గిది.
ఏ ధర్మం ఇప్పుడు నేను ఇప్పుడు హిందువులలో ఉన్న ప్రమాదకుల గురించి చెప్పాను, ముస్లింలు క్రిస్టియన్లు అందరూ చెప్పాను. నువ్వు సత్యం అయితే వీళ్ళు ఎందుకు మారుతారు? ఇప్పుడు నువ్వు అందరిని హక్కును చేర్చుకుంటే వీళ్ళు మారేవాళ్ళేనా? అర్థమవుతుంది. నువ్వు దూరం దూరం ఉన్నావు కాబట్టి ఈ సమస్యలు వచ్చినాయి. సో ఎవడు మారాలి ఇక్కడ? వాడు మారాలి. ఎవడైతే నేనే జంజం వేసుకున్నా, నేనే జంగం కట్టుకున్నా అందరూ మారాలి. వాడు ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఎవడైనా. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.